యాక్చువల్గా నేను ఒక ఫోటో చూశాను, మీద ఒక ఇంటర్వ్యూలో ఒక ఫోటో చూశాను. ఏమని అంటే, మీరు అయ్యప్ప మాల ఏదో వేసుకున్నారు కదా, అంత కఠినమైనటువంటి, అంటే ఆ ఫోటోలో కూడా మీరు చాలా ధ్యానంగా ఎంతో లీనమైపోయి పూజ చేస్తున్నటువంటి మీరు అసలు ఎన్నిసార్లు ఆ మాలలు వేసుకున్నారు, అసలు ఏ విధంగా మీరు రక్షణలోకి వచ్చారు? కాబట్టి అసలు మీరు సువార్త ఎక్కడిన్నారు యేసు ప్రభు గురించి, మీకు అసలు టచ్ అయినటువంటి సన్నివేశం ఎక్కడ మీరు యేసు ప్రభు మీద మంచి ఒపీనియన్ కలిగింది? సౌదీ అరేబియాలో మొదటిగా దేవుని పరిచయం చేసిన వ్యక్తి ఎవరండి? అక్కడ ఏంటంటే ఆ దేశంలో వీళ్ళ ఆఫీస్లో ఖురాన్ ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. అది చదవాలి, ఇష్టం చదివితే చదవచ్చు. అక్కడ కూడా మనం ఎట్లాగో బైబిల్ మన అన్నిళ్ళకి ఎట్లా ఇస్తామో అక్కడ వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ టైంలో ఈయన చదవలేదు. నేను చదవడం ఏంటి, ఈయన అసలే అగైనెస్ట్ ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా. అలాగా మేము ఎగతాళిగా దేవుణ్ణి, మీరు నమ్మండి సిస్టర్, దేవుణ్ణి మేము ఎంత ఎగతాళిగా ప్రార్థన చేస్తామంటే, అది ప్రభువా హల్లెలూయా తండ్రి నీవు దేవుడు అంట. నువ్వేదో గొప్ప కార్యాలు చేస్తావంట అని మాకు ప్రార్థన రాదు, ఏదో తెలియని ప్రార్థన. ఫస్ట్ టైం మీరు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ త్యాగము, యేసు ప్రభు ప్రజల కోసం చేస్తున్నటువంటి ఆ సమర్పణ, ఆ మూవీ అంతా చూస్తున్నప్పుడు మీకు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? కెమెరా బాగుంది, కెమెరా సూపరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపరు. ఓకే, ఫస్ట్ గెత్సెమనే తోటలో ఓపెనింగ్ షాట్ ఉంటుంది అనమాట, యేసు వారు ప్రార్థన చేస్తుంటాడు, హీరో సూపరు. అంటే దీన్ని బట్టి చూస్తే మీరు నార్మల్ మూవీస్ ఎలా అయితే రెగ్యులర్గా చూసారో ఆ వ్యూలోనే ఆ సినిమా చూసారు. ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళొచ్చా సౌదీ? అయితే నన్ను బ్యాన్ చేశారు, మిడిల్ ఈస్ట్ బ్యాన్ చేశారు. నాకు ఏ బోర్డు లేదు, నాకు ఏ మినిస్ట్రీ లేదు. ఐ బిలాంగ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను 32 సంవత్సరాలు హిందూగా ఉన్నా, ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నా. నేను ఈ విధంగా ఉండడానికి దేవుడు కారణం. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి చాలా సంతోషం, మనతో పాటు ఈ రోజున ప్రత్యేకింపబడిన దేవుని సేవలో గొప్పగా వాడబడుతున్న మరి బ్రదర్ కృష్ణ గారు, అలాగే సిస్టర్ శృతి గారు మనతో ఉన్నారు. అయితే వీరు అనేక సంవత్సరాలుగా మరి గొప్ప ప్రాంతాలలో, మరి చెప్పాలి అంటే మరి సౌదీ అరేబియా ప్రాంతాలలో మరి గొప్ప పరిచర్య చేస్తూ మరి మిషనరీగా పరిచర్య చేసి ఉన్నారు. అయితే ఈ రోజున వారి ద్వారా మరి ఆ ప్రాంతాల్లో వారు ఎలా పరిచర్య చేశారు, మరి వారి గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాము. మరి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం మీరు మాతో ఉండడం. మరి చాలా చక్కగా మీ సాక్షిని మేము వింటున్నప్పుడు మేము ప్రభుని ఎంతగానో స్తుతించాము. మరి ఈరోజు చక్కని అవకాశం, ఆమేన్, చాలా సంతోషం. మరి మొదటిగా మరి మీ ఇద్దరికి కూడా మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ తరఫున, అలాగనే కుటుంబ పక్షాన, పరిచర్య పక్షాన ప్రత్యేకమైన శుభములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, కొన్ని విషయాలు ఈ రోజున మరి ఎంతోమంది ఆత్మీకంగా బలపరచబడాలని, మరి మీ సాక్ష్యము ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించబడాలని, నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని మరి అనేకులు ఎరుగునట్లు మరి మీ సాక్ష్యాన్ని మీరు మరి మా మధ్యలో మీరు పంచుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, అసలు మీ పూర్తి వివరాలు, మీరు ఎలా, ఎక్కడ పుట్టారు, ఎలా మీ ఇద్దరు వివాహం జరిగింది, మరి ఇలా కొన్ని విషయాలు మీరు మొదటిగా మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు బ్రదర్ కృష్ణ. బ్రదర్ కృష్ణగా అవ్వడానికి చాలా కార్యాలు ప్రభు చేశారు. బ్రదర్ కృష్ణ అనిపించుకోవడం అంత ఈజీగా జరగలేదు, దాని వెనుక చాలా పెద్ద పోరాటమే జరిగింది. మేము చాలా అట్టడుగు స్థాయి నిరుపేద కుటుంబం.
ఒకానొక దినంలో మా ఇంట్లో తినడానికి భోజనం లేదట. నేను, తమ్ముడు, చెల్లి ఆకలితో ఉన్నామట. మా పేరెంట్స్ దగ్గర ఏం లేదు, బంధువుల దగ్గరికి వెళ్ళి అడగే స్థాయి కూడా లేదు. పోనీ వాళ్ళు కూడా మాకు ఏది కూడా ఆఫర్ చేసే స్థాయి లేదట. మాకు తెలియదు ఆ విషయం. ఆ రాత్రంతా ఆకలితో అలా పడి ఉంటే మా అమ్మ నాన్న ఆ రాత్రంతా ఏడుస్తున్నారట. అది మేము ఎప్పుడో ప్రయోజకులమైన తర్వాత చెప్పారు. అంటే ఈ ముక్కతో మనం సిల్వర్ స్పూన్తో పుట్టలా, మనం చాలా లోయర్ లెవెల్లో పుట్టాను. ఖమ్మం జిల్లా బోనకల్లు అనే గ్రామంలో. మా నాన్న వ్యవసాయం చేసేవాడు. చాలా నష్టాలు, ఎక్కడ కూడా లాభాన్ని గడించిన సందర్భం లేదు. ప్రతి చోట ఫెయిల్యూరే, ఏది పట్టుకుంటే ఫెయిల్యూరే. చేయని ప్రయత్నం లేదు, సుఖంగా తిని పడుకున్న రోజు లేదు. కానీ ఆ పోరాటంలో కూడా నన్ను, మా తమ్ముడిని, మా చెల్లిని మా పేరెంట్స్ చదివించడం జరిగింది. నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మరి నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో రిజల్ట్ వచ్చిన రోజు మా అమ్మ కూరగాయలు అమ్ముతూ ఉండేది. ఆ విలేజ్లో ఊరంతా తిరుగుతూ నెత్తి మీద తట్టబెట్టుకొని కూరగాయలు అమ్ముతూ వస్తుండేదన్నమాట. ఆ రిజల్ట్స్ పట్టుకొని నేను రైల్వే స్టేషన్ దిగ్గానే మా అమ్మ అటు నుంచి వస్తుందన్నమాట. సో వెరీ 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 ఆర్డినరీ ఫ్యామిలీ. తర్వాత ఇంటర్మీడియట్ పూర్తయింది. తర్వాత ఇంజనీరింగ్ చదివించే స్థాయి లేకపోయినా ఇంజనీరింగ్ చదవడం జరిగింది. ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. మా ఫ్రెండ్స్ వస్తానంటే, మనం కాలేజీలో ఏమో మన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం, రాయల్ ఫ్యామిలీ లాంటి బిల్డప్ ఫ్రెండ్స్ దగ్గర. మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకురావంటే షేము. మా ఇంటికి ఎలక్ట్రిసిటీ బల్బు కూడా లేదు. ఆ కరెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఏఈ గారిని బ్రతిలాడి అలా ఒక వైర్ లాక్కొని ఇంట్లో కరెంట్ తెచ్చుకున్నాం. ఎప్పుడు నాకు 20 సంవత్సరాలు వచ్చే టైంకి ఏ స్థాయి లేదు, ఏ ఖ్యాతి లేదు. చాలా అవమానపడ్డా. అదే డిపార్ట్మెంట్లో ఏఈగా అవ్వాలనుకున్నా, అదే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యా. 23వ సంవత్సరానికే ఏఈ స్థాయి, తర్వాత 28 సంవత్సరాలకి ఏడీ స్థాయిని పొందుకున్నా. తర్వాత త్వరగానే, మనం పేద కుటుంబం కాబట్టి పెళ్లి చేస్తే 4 రాళ్ళు వెనక్కి ఇచ్చని వాళ్ళకి ఏదో ప్లాన్ ఉంటుంది, స్కీమ్ ఉంటుంది అన్నమాట. సో కొంచెం మంచి పెద్ద ఫ్యామిలీ ఉంటే పట్టుకొస్తే బాగుంటుందని, సో అలా వివాహం అయిపోయింది. సో వాళ్ళేం మాకు ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. సో వివాహం అయిపోయింది, పిల్లలు పుట్టారు, 2 పాపలు. ఇంకా సినిమా కష్టాల నుంచి ఒక గెజిటెడ్ స్థాయి హోదాని అనుభవించడము, ఆఫీస్లో వెహికల్, స్టాఫ్, పనోళ్ళు, ఇంకా అంతా బాగానే ఉంది. కానీ మనం ఆర్థికంగా అంత పెద్ద స్థాయి కాదు, కానీ సమాజంలో పొజిషన్ ఈజ్ వెరీ ఫైన్. ఆ ప్రాసెస్లో మాకు 2 అమ్మాయిలు పుట్టారనమాట. 2 అమ్మాయిలు అంటే పైన ఒక కొండ మీద ఉన్నట్టే అనమాట. అమ్మాయిలు ఉన్న పేరెంట్స్కి ఏం బాధ లేదు, కానీ చూసేవాడికి తలనొప్పి అనమాట. సరే, అరే ఉద్యోగం చేస్తున్నా కూడా మనం అంత ఉన్నత స్థానానికి ఆర్థికంగా లేమని ఇక్కడ ఉండే గవర్నమెంట్ ఉద్యోగాన్ని సెలవు పెట్టి సౌదీ అరేబియాకి మేము కుటుంబంగా వెళ్ళాం. అప్పుడు ఆ సౌదీ అరేబియాలో అక్కడి కుటుంబంగా వెళ్ళినప్పుడు అక్కడ సత్యాన్ని గురించిన అవగాహన అక్కడ నాకు కలిగింది. అయితే అన్న, చిన్న క్వశ్చన్ మీకు. ఓకే. యాక్చువల్గా నేను ఒక ఫోటో చూశాను, మీరు ఒక ఇంటర్వ్యూలో ఒక ఫోటో చూశాను. ఏమని అంటే, మీరు అయ్యప్ప మాల ఏదో వేసుకున్నారు కదా, అంత కఠినమైనటువంటి, అంటే ఆ ఫోటోలో కూడా మీరు చాలా ధ్యానంగా, చాలా ఎంతో లీనమైపోయి, మొత్తం బొట్లు పెట్టుకొని ఎంతో లీనమైపోయి పూజ చేస్తున్నటువంటి మీరు అసలు ఎన్నిసార్లు ఆ మాలలు వేసుకున్నారు? అసలు ఏ విధంగా మీరు రక్షణలోకి వచ్చారు? ఓకే, రక్షణ గురించి చెప్పాలంటే ముందు నా హైందవ భక్తి గురించి మీకు ఆ భక్తి గురించి ఒకసారి చెప్పండి మాకు. మా నాన్న భక్తిపరుడు. ఓకే. మా ఏరియా అయ్యప్ప స్వామి పూజలకి ఫేమస్. ఇంకా మా ఏరియాని అదొక హబ్ లాగా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో అలాగ మా నాన్న అలా అయ్యప్ప మాలలు వేసుకుంటూ వెళుతుండేవాడు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అయ్యప్ప మాలల సీజన్లో జనవరి నెలలో వాళ్ళు హోమగుండాన్ని దాటుతారనమాట. అవును. అలా దాటే టైంలో మా నాన్నతో పాటు మా చిన్న తమ్ముడు కూడా మాల వేసుకున్నాడు. వీళ్ళిద్దరు వీరభక్తుల్లాగా బిల్డప్ అనమాట ఆ రోజుల్లో. ఆ నిప్పుల్లో నడిచేటప్పుడు మా నాన్న అతి భక్తి వల్ల ఏం చేశారంటే, మా తమ్ముడితో అలా నిప్పుల్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వెనకొచ్చేవాళ్ళు నెట్టేశారు. నెట్టేస్తే మా తమ్ముడు చిన్నవాడు కదా, వాడు నిప్పుల్లో పడిపోయాడు.
నిప్పులో పడిపోతే ఈ చిటికిన వేలు నుంచి కింద వరకు మొత్తం కాలిపోయింది. ఆ, అదొక భూమి మీదనే నరకాన్ని అనుభవించే స్థాయి అన్నమాట. బా ఇక నరకానికి నిర్వచనం మా తమ్ముడు అడిగితే చెప్తాడు. అంత చిన్న వయసులో అంత వేదన. మనమంతా ప్లాట్ఫామ్ బతుకులు, మనకు రూపాయి ఇచ్చేటోడు లేడు, పోనీ సంపాదించింది ఏమీ లేదు. విపరీతమైన భక్తి, ఆ భక్తి కూడా మనల్ని ఏం చేయలేక నిప్పుల్లో పడేసింది. ఓకే. మా నాన్న ఆ తర్వాత వాళ్ళని తమ్ముడిని ఎవరితో రికమెండేషన్ చేయించుకొని హైదరాబాద్ తీసుకువెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ ఒక 1 year పాటు, అదొక శ్రమకాలం అనమాట. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతా, నాకు ఇవన్నీ ఏం తెలియదు. అంటే శరీరం అంతా కాలిందన్న, సైడ్ అంతా కాలిపోయింది. ఇక నిప్పుల్లో అంటే ఇంక ఇమాజిన్ చేయండి, చిన్న బిడ్డ నిప్పుల్లో కాలిపోయి ఈ చలికి మొత్తం ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సిన స్థాయికి వెళ్ళిపోయింది. అయినా కూడా మేము భక్తిలో ఏం నుంచే తిరిగిపోలే. మేము కూడా చిన్న సైజు యోబులు అంటోళ్ళం. అంత కఠినమైనటువంటి పరిస్థితి, అంటే అంత కాలిపోయినా కానీ మీరు అదే భక్తిలో దేవుణ్ణి ఏంటి ఇటు చేసామని మేము, అంటే యోబు అనే మాట ఎందుకంటే ఎంత శ్రమ ఉన్నా కూడా దేవుణ్ణి ఒక్క మాట అనలేదని ఎలా ఉంటుంది. హైందవ భక్తిలో కూడా ఏమో చిన్న చిన్న వాటికి తొణిగిపోయేది కాదు. ఆ తర్వాత తమ్ముడికి బాగయ్యాక నేను శబరిమల మళ్ళీ మాలేసుకొని మా తమ్ముడిని నేను తీసుకెళ్ళా. సో నాకెందుకు అంత భక్తి వచ్చిందంటే 22వ ఏటలోనే మన మంచి స్థాయి వచ్చింది కాబట్టి నేను ఇలా దండం పెట్టుకోవడం మొదలెట్టా. భక్తిలో వచ్చిన తర్వాత అరే 22 సంవత్సరాలకే మనం ఇంజనీర్ అయ్యాం కాబట్టి మనకు చాలా దేవుళ్ళు హెల్ప్ చేసి ఉంటారు, ఏ దేవుడు హెల్ప్ చేశాడో మనకు తెలియదు కాబట్టి అన్ని దేవుళ్ళకి దండం పెడతామని ఇక యవ్వన కాలం నుంచే అన్ని దేవుళ్ళకి విఘ్నేశ్వర స్వామి, సీతారామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయ స్వామి అని అన్ని రకాల దేవుళ్ళు దేవతల పేర్లన్నీ నా నోట్లో ఉండేవి. అలా అప్పుడు భక్తి చేసేటప్పుడు ఒక విపరీతమైన భక్తి చేయడం. హైందవయంలో ఎంత విపరీతమైన భక్తి ఉంటే వేరే మతాల మీద అంత ఎక్కువ ద్వేషం ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్ ఉండేవాడు అందరూ ఒకలాగే అని ఫీల్ అవుతాడు. కానీ ఎస్పెషల్లీ హిందూయిజంలో భక్తి ఉండేవాడు వేరొక మతాన్ని ద్వేషిస్తాడు. నేనంత సీరియస్గా కూడా వేరే మతాలను ద్వేషించిన పరిస్థితిలో ఉండగా మరి నా గంతకు తగ్గ బొంత అన్నట్టుగా ఈవిడ కూడా సరస్వతి శిశు మందిర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కూల్ అనమాట. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కూల్. తను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కూల్లో చదివి ఆమె కూడా కొన్ని 100 శ్లోకాలు కంఠస్థం చేసి ఇంకా ఆవిడ నాకు వినిపిస్తూ ఉండేదన్నమాట. ఆ ఆర్ఎస్ఎస్ పాటలన్నీ మేము కుటుంబంగా ఉన్నప్పుడు వింటూ ఉండేది. సో వీఆర్ తను కూడా చాలా పూజలు, ఒక ఆదివారం మటన్ చికెన్ తినాలి కాబట్టి ఆ రోజు ఫ్రీ పెట్టేవాళ్ళం. మిగతా రోజులు ఏదో ఒక రోజు ఒక భక్తి ఉంటుండేది, ఉపవాసాలు, పూజలు. తనకు ఎక్కువ బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అలా వీఆర్ ఏ ఫుల్లీ ఎన్రిచ్డ్ హిందూ ఫ్యామిలీ. అండ్ నో డౌట్ వీఆర్ ఏ సీరియస్ డెవోటీ ఆఫ్ హిందూయిజం. అప్పుడు యేసు ప్రభు వారి గురించిన ఆ బైబిల్ చదివే క్రమంలో మాకు అసలు సత్యం ఏంటో అనేది బోధపడింది. దానివల్ల ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. అట్లా అండి, అదొక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. మేము హిందూయిజంలో అంత సీరియస్ భక్తి చేశాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్ యూటర్న్ లాగా అనమాట. కాబట్టి అసలు మీరు సువార్త ఎక్కడిన్నారు యేసు ప్రభు గురించి? మీకు అసలు టచ్ అయినటువంటి సన్నివేశం ఎక్కడ మీరు యేసు ప్రభు మీద మంచి ఒపీనియన్ కలిగింది? సో ప్రతిదీ కూడా హిందూయిజం నుంచే కనెక్ట్ అవుతుంది మన స్టోరీ అనమాట. ఎప్పుడైతే మేము సౌదీ అరేబియా వెళ్ళామో అక్కడ పిల్లలకు భరతనాట్యం నేర్పించాలి. కూచిపూడి, భరతనాట్యం, కథకళి అంత హిందూ డైవర్షన్ వైపు కదా. కానీ సౌదీ అరేబియాలో మాకు అతి కష్టం మీద ఒక ఫ్యామిలీ దొరికింది, భరతనాట్యం నేర్పించే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు భరతనాట్యం పాపకు నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి. వాళ్ళని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం భోజనానికి. ఇప్పుడు ఫారెన్లో ఎలా ఉంటుందంటే ప్రతివాడు మన బంధువులాగా ఫీల్ అవుతాం. అబ్రాడ్ వెళ్తే, ఇక్కడ వెళ్తే పక్కన ఇంటోడికి కులం అడగకుండా మంచినీళ్ళు కూడా పెట్టాం. ఇక్కడ అగ్రాడ్లో అందరూ మన బంధువులాగా అనమాట. వాళ్ళని మా ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు, మేము క్రిస్టియన్స్, వారానికి మేము 3 సార్లు చర్చికి పోతామంటే నేను అనుకున్న మాట, మిమ్మల్ని బొందబెట్ట, మీరు ఇక్కడ కూడా తయారయ్యారా అనేది నా అభిప్రాయం అనమాట. నా మనసులో అతను బెంగాలీ, అతను ఏంటి మీరు ఇక్కడ కూడా వదలరా అనే అభిప్రాయం ఉండిందనమాట. అతనితో బెటకారం ఆడుతున్నా, ఏంది మీ దేవుడు అది చేస్తాడట, ఇది చేస్తాడట, అంత ఇదే, అంత తోపా మీ దేవుడు అనే అభిప్రాయంలో అతను నేను ప్రశ్నలు అడుగుతున్నాను. క్రిస్టియానిటీకి ఫుల్ ఆపోజిట్, 100%, అంటే 101% ఆపోజిట్. మీరు సిస్టర్ మీరు కూడా అంతేనా? అంటే బ్రదర్ ఎలా అంటే
హేట్ చేసేవాళ్ళు క్రిస్టియన్స్ అంటే. అంటే మీరు సౌదీ అరేబియాకి అక్కడికి వెళ్ళడం అంటే పిల్లల కొరకు మీరు అక్కడికి వెళ్ళారు అని బ్రదర్ చెప్పారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కాలము గడుస్తుంటే సమయం ఉంటే కొన్ని అవగాహనలు కొన్ని అన్నీ మన ముందరకు వస్తూ ఉంటాయి, తెలియకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ టైంలో అంటే బ్రదర్ చెప్పిన సిచ్యువేషన్లో మీరు కూడా అలానే అనుకున్నారా, ఏంట్రా బాబు ఇక్కడ కూడా వీళ్ళేనా, ఇంకా ఇదంతా ఏంటి అన్న సందర్భము అంటే మీకు కూడా కలిగిందా అలా బ్రదర్తో పాటు? ఓకే సిస్టర్, మొదటగా దేవుని నామం బట్టి వందనాలు. వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికిను మీకును నా హృదయపూర్వక వందనాలు. సిస్టర్, నేను కూడా ఇక్కడ పాలొంచులోనే దగ్గరలోనే మీకు దగ్గరలోనే మేము ఉండేవాళ్ళం. నేను పుట్టుక అంతా అక్కడే ఆర్ఎస్ఎస్ స్కూల్లోనే నాన్నగారు చదివించారు. ఆ స్కూల్లోనే నేను లలిత సంగీతము మరి నాట్యము అని నేర్చుకున్నాను. దేవుడు మరి ఇట్లా దేవుని సన్నిధిలో పాటలు పాడాలని నన్ను ముందుగా ప్రిపేర్ చేసినట్టు అక్కడ సంగీతంలోనూ అన్ని చోట్ల నేను కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని, స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ఒక పాట పాడతాను. ఆ పాట పాడి నేను గోల్డ్ మెడల్ నేను సాధించానమాట. మన దేశం మన ధర్మం మన హైందవ సంథింగ్ ఏదో సాంగ్. మన దేశం మన ధర్మం మన సంస్కృతి ఒక్కటే, మన హైందవ జాతి రక్తమందరిలో ఒక్కటే, ఆవేశం ఆనందం అనుభూతి ఒక్కటే, ఏ దేశం భాష అయినా భావవాహినొక్కటే అనే పాట పాడేదాన్ని నేను అక్కడ. ఇప్పుడు నా వ్యూ ఏంటంటే, నా ఫ్రెండ్స్ అందరూ మా డాడీ జాబ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచి పాపం పేదరికము, కానీ మా డాడీ అంతా హైఫై, మాదంతా హైఫై. మేము ఎప్పుడూ పల్లెటూర్లలో అలా అన్నీ నాన్న ఎక్కడ జాబ్ ఉంటే అక్కడ మేము వెళ్ళేవాళ్ళం. కాకపోతే మా కల్చర్ అంతా హిందూయిజంలోనే ఉండేదన్నమాట. బ్రాహ్మిన్స్ వైశ్యాస్ వాళ్ళ మధ్యలోనే మేము పుట్టాము పెరిగాము. నాన్నగారితో మా ట్రావెల్ కూడా, ఆ ట్రావెల్లో పూజలు ఒక్కొక్క చోట ఒక్కోలాగా చేస్తారు, ఒక్కో చోట ఒకలాగా వినాయక చవితి చేస్తారు. అలాగా నేను భక్తిని నేను అవలంబిస్తూ చిన్నప్పటి నుంచే నాకు భక్తి భావం అనేది నా రక్తంలోనే ఉండేదన్నమాట. నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివినట్టుగానే ఎట్లా ఉండేదో ఆ భక్తి భావం నాలో అలాగే ఉండేదన్నమాట. మా డాడీ ఇప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకోలేదు, తెలుసు తనకి దేవుని గురించి మొత్తం తెలుసు. అయినా కూడా రాత్రి 2కి స్నానం చేసినా కూడా గంట కొడతాడు నాన్న. ఇప్పటికీ వాళ్ళు ఇంకా హైందవ భక్తిలో ఉన్నారు. కానీ దేవుని కృపం బట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, అది కూడా పెద్ద ప్రణాళిక కాబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఇక్కడ దేవుడు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. సో మీరు అన్నట్టు సిస్టర్, నాకు ఎటువంటి కష్టాలు లేవు, ఎటువంటి ఏం లేవు. బికాజ్ నాకు 2 పాపలు. అంటే ఇండియాలో ఎలా ఉంటుందంటే ఇద్దరు అమ్మాయిలు అంటే 2 అమ్మాయిలా అంటారు. అది వినడం నాకు ఇష్టం లేక అబార్షన్ దాకా నేను వెళ్ళిపోయాను. నాకు ఈ పాప వద్దు, నేను అబార్షన్ చేయించుకుంటానండి అని నేను ఆల్మోస్ట్ అన్ని మెడికల్ మొత్తం డాక్టర్స్ అంతా సెటప్ చేసుకున్నా. తను ఏంటంటే, నేను చూడలేను ఆ వేదన్ని, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఈ పాపతో పాటు ఇంకో పాప అయినా నాకు నో ప్రాబ్లం, నేను పోషించుకుంటాను, ఆ శక్తి ఉంది. నువ్వు అన్నట్టు నేను డబ్బు సంపాదిస్తాను అంటే, మాకు డబ్బు ఉన్నా కూడా డబ్బు సంపాదించాలని ఇంకా ఆశ. ఇంకా అంటే ఆ డబ్బు ఆశ కంటే పిల్లల్ని ఆడపిల్లలా అని అనడం నాకు అది ఇష్టం లేదు. సరే అని సరే ఈ పాపని భూమి మీద రానిద్దాము, నువ్వు అలాంటి తప్పు పనులు ఏం చేయకని, అయినా నేను వదలక నేను అబార్షన్ చేయించుకుంటానని మా అత్తయ్యని తీసుకొని వెళ్ళిపోయాను. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నమాట. నీ చావును చావు, నేను ఆ నరకవేదన నేను చూడలేను, నేను తట్టుకోలేనని నేను వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయిన ద్వారా ఈయన ఫ్రెండ్ ద్వారాగా ఈయన బాధ అని చెప్పుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ద్వారాగా ఆయన ఫోన్ చేసి, ఆయన బ్రాహ్మణు తను పవన్ గారని ఫోన్ చేసి, మేడం గారు మీరు ఇంత మంచి మనుషులు, మీరు ఇంత భక్తిపరులు, మీకు ఇలాంటి ఆలోచన ఉండడం అది చాలా తప్పు, మీకు పోషించుకునే శక్తి లేకపోతే మాకు ఇచ్చేయండి, మేము ఎంచుకుంటాం, కానీ మీరు అంత పాపం మూట కట్టుకోకండి అని ఆయన చాలా ఈయన బతిలాడి మొత్తానికి నన్ను వెనక్కి తిప్పారు. దాని తర్వాత ఈయన నాకు ప్రామిస్ చేసిందంటే, నేను సౌదీ వెళ్తాను, నీకు ఇష్టం లేదంటున్నావు కదా పాపలు, ఇంకో పాప రావడము, మళ్ళీ పిల్లలు ఆడపిల్లలంటే తెలుసు ఇక్కడ చాలా బర్డెన్ పిల్లల్ని పెంచడం ఆడపిల్లలంటే. సరే నేను వెళ్తాను అని చెప్పేసి అలాగ డెసిషన్ తీసుకున్నాం సిస్టర్ మేము. అలా తను వెళ్ళిపోయాడు. తర్వాత నేను వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు అక్కడ కంపెనీ అకామిడేషన్, పెద్ద విల్లా, పెద్ద కారు, బంగ్లా, అన్ని ఫర్నిచర్ హౌస్. ఇంతకంటే ఏం కావాలి ఒక లేడీకి, ఒక పెళ్ళైన ఒక స్త్రీకి ఏం కావాలి?
నాకు ఎట్లాగో ఆర్థిక సమస్యలు ముందు నుంచి నాకు లేవు, పెళ్ళైన కాడ నుంచి. నాకు మా నాన్న వాళ్ళ పెంపకం నుంచే మాకు ఫైనాన్షియల్ ఏంటో అదే మాకు చాలా హైఫైగా పెంచారు మా డాడీ వాళ్ళు. మరి మా పెళ్ళి కూడా ఒక వింతలానే జరిగింది. ఇప్పుడు అది చెబితే అది మళ్ళీ అది మంచిది కాదు, టైం కూడా సరిపోదు కూడా మనకి. సో అలాగా జరిగిపోయింది. అలాగా అంత మంచి లైఫ్ స్టైల్ నేను అక్కడ లీడ్ చేస్తున్నప్పుడు సినిమాలు చూడడము, ఎంజాయ్ చేయడము, నాకు ఏది దేవుడు నమ్ముకోవాలని స్థితి నాకు రాలేదు. నమ్ముకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఈయన క్రిస్టియన్స్ అంటేనే క్రిస్టియన్స్ ఫ్రెండ్సే ఈయనకి ఉన్నారు, అన్ని రకరకాల అలవాట్లు చేశారు ఆయనకి. ఇంక మరి అట్లాంటి అలవాట్లోంచి నేను ఆ దేశంలో ఏమి ఉండదు, ఒక స్మోకింగ్ తప్ప ఇంకేమి ఉండదు అక్కడ. అందులోనే ఈయన పిహెచ్డి గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు స్మోకింగ్లో. నేను వెళ్ళేపాటికి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు అనమాట ప్రతిసారి. తాగొచ్చారంటే నేను తాగలేదు, పక్కోడు తాగిండు, వాడు తాగింది నాకు షర్టుకు వచ్చేసింది ఆ స్మెల్ అనేటోడు మాట. అట్లాగా పిల్లల మీద ఒట్టేయించుకున్నా కూడా అలాగే అబద్ధం చెప్పేటోడు మాట. సో అట్లాగా మా లైఫ్ స్టైల్ ఉండేది సిస్టర్. పూజలు అంటారా అంటే ఫుల్ లగ్జరియస్గా మీరు అక్కడ బతికాం లగ్జరియస్గా, ఎటువంటి కష్టాలు లేవు. ఇక 2 పాపలు ఉన్న మనకేం బాధ, ఇప్పుడు ఏం కాదు, చక్కగా విల్లా ఉంది, ఇల్లు ఉంది, మనకి ఇదే లైఫ్ స్టైల్ కావాలి అని. మీకు అంటే అక్కడ సౌదీ అరేబియాలో మొదటిగా దేవుని పరిచయం చేసిన వ్యక్తి ఎవరండి? ఎవరు లేరు సిస్టర్ మాకు దేవుని పరిచయం. అక్కడ ఏంటంటే ఆ దేశంలో వీళ్ళ ఆఫీస్లో ఖురాన్ ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. అది చదవాలి, ఇష్టం చదివితే చదవచ్చు. అక్కడ కూడా మనం ఎట్లాగో బైబిల్ మన అన్యులకు ఎట్లా ఇస్తామో అక్కడ వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ టైంలో ఈయన చదవలేదు. నేను చదవడం ఏంటి, ఈయన అసలే అగైనెస్ట్ ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా. మనం హిందూస్ కదా, మనం ఏంటి అక్కడ వెళ్ళిన తర్వాత అసలు బుర్కా వేసుకోవాలి సిస్టర్. అక్కడ బుర్కా వేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎవరైనా సరే. ఆ బుర్కా వేసుకోవడం ఎక్కడ వస్తుందో అని చెప్పి 1 year బయటికి వెళ్ళలేదు. నా పిల్లలేంటో నా ఇల్లేంటో అలాగా లోపలే ఉండేదాన్ని నేను. నాకు ఆ బుర్కా కూడా వేసుకోవడం ఇష్టం లేక అలాగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నా. దాని తర్వాత ఇట్లాగే మా అక్కయ్య వాళ్ళు దేవుణ్ణి నమ్ముకునే విషయం మాకు తెలియదు, వాళ్ళు ఏ రోజు మాకు క్లియర్గా చెప్పలేదు. అయితే వాళ్ళు ఉన్నదే మంచి పొజిషన్లో ఉన్నారు. మళ్ళీ ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళినప్పుడు మా అక్కయ్య నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, మేము ప్రేయర్ చేస్తూ ఉంటాము, ఇలాగ నేను దేవుళ్ళు వచ్చేసానే ఇలాగా అంటున్నప్పుడు అదేదో చిట్టిలో రాసుకొని మేము ప్రార్థన చేశాము. మరి ఆ ప్రార్థన చేసినట్టుగానే ఆ ప్రార్థన ఫలితమే దర్శనంలో కూడా ఎంత శాలరీ వస్తుందో కూడా దేవుడు చూపించేశాడంట. దర్శనంలో కూడా 3 ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే మా బావకే వస్తుందని దేవుడు రివీల్ చేస్తాడంట. నాకు నమ్మబుద్ధి కాలే బ్రదర్. అరే మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, ఎంతో భక్తి చేస్తూ ఉంటాము, ఒక్క శనివారం ఒక్క ఆదివారం తప్ప అన్ని వారాలు ఏదో ఒక దేవుడితో మేము పూజలు చేస్తూ ఉంటాము. నేను విగ్రహాలు కూడా ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళాను, అన్ని పూజలు చేసేదాన్ని. మనము ఏదో వాళ్ళలాగా బతుకుదామని మనం వస్తే వాళ్ళేంటి ఇలా చెప్తున్నారు అని చెప్పేసి మాకు షాక్ అయినాం. ఫస్ట్ ఏ దేవుడే అంటే ఇట్లా యేసు ప్రభు అని చెప్పారు. నేను అన్నాను ఇక అప్పటి నుంచి నేను ఏమండి ఇట్లా యేసు ప్రభు నమ్ముకుంటే ఇలాగ దేవుడు బ్లెస్సింగ్ ఇస్తారంట, దర్శనాల్లో కూడా శాలరీ చూపిస్తారంట. మనం వచ్చిందే ఈ దేశానికి డబ్బు సంపాదించడం. ఏ దేవుడు అయితే మనకి ఎందుకండి, అన్ని దేవుడితో పాటు ఈ దేవుని కూడా పెట్టేద్దాం. ఫోటో తెచ్చినాం కదా, ఒక ఫోటో పట్టుకురా ప్రింట్అవుట్, ప్రార్థన చేద్దామని చెప్పి సిస్టర్ నేను తెచ్చినప్పుడు ఈయనకి నాకు చాలా వాదన. ఈయనకేమో హేట్ క్రిస్టియన్స్ అంటే, నాకేంటంటే నా బిడ్డలను బట్టి నేను డెవలప్ అవ్వాలి. అదే డబ్బిస్తే ఏ దేవుడైతే ఏంది, మనకి మక్కయ్యలాగా మనకి బ్లెస్సింగ్స్ రావాలి. వాళ్ళ సాక్ష్యమే చెప్తుంది కదా. మక్కయ్య అంత ఈజీగా ఏం చెప్పదు, ఆమె ఆ సాక్ష్యాన్ని పొందుకుంది కాబట్టి నాకు ఆమె అంత కాన్ఫిడెన్స్ చెప్పింది. నేను అంత కాన్ఫిడెన్స్ ఉన్న దేవుడు నిజంగా చేస్తాడా అక్క అంటే చేస్తాడు. మాకు అది మా అక్క ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూస్తే ఆమెకు గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ నాకు అదే మెయిన్. ఇప్పుడు మనం దేశంకి వస్తే ఎందుకు వెళ్తాం సిస్టర్? డబ్బు సంపాదనే. లాంగ్ లీవ్ పెట్టుకుని ఎందుకు వెళ్తాం? డబ్బు సంపాదించాలని వెళ్తాం. మరి వాళ్ళకి అట్లాంటి బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు మనకు కూడా రావాలి. మనం ఎలాగో భక్తి పరులం, మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏముంది, ఒక ప్రార్థనే కదా, ఏమవుతుంది అని చెప్పేసి ఇంట్లో ఈ ప్రార్థనలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఈ పాటలు ఎట్లుంటాయి అని నేను యూట్యూబ్లలో ఎప్పుడు సినిమాలు చూసే నేను యూట్యూబ్లలో దేవుని పాటలు ఎట్లుంటాయి, వీళ్ళు ఎలా పాడతారు, మత్తయ్య అంటారు, మార్క్ అంటారు, యోహాన్ అంటారు, నెహమ్యా అంటారు, ఏదేదో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు, వీళ్ళంతా అని నాకు చూద్దాం ఎలా ఉంటుందని చెప్తా ఉంటే ఈయన జాబ్ చాలా ఫ్రీ జాబ్. మాటికి వస్తూ ఉంటే ఎప్పుడైతే క్రిస్టియన్స్ పాటలు వస్తాయో ఆయనకి నాకు యుద్ధం జరిగేదన్నమాట. నువ్వు ఎవరో డబ్బులు వచ్చాయని చెప్పి ఆ డబ్బుల కోసం దేవుని నమ్ముకుంటా అంటే పిచ్చిదానిలాగా
ఆ మాలమాదిగ దేవుడిని కావాలా నేను కానీ అనేటోడు అనమాట. నేను బొట్టు పెట్టుకోకపోతేనే మాలమాదిగ దాని అంటాడు నన్ను. అలా మైండ్ సెట్ అయింది. అటువంటిది ఏదైనా సరే గొడవైనా సరే నాకు కావాలి బ్లెస్సింగ్స్. ఆ దేవుడు క్యారెక్టర్ నాకెందుకు, ఆయన ఎటైతే మనకెందుకు, జస్ట్ హల్లెలూయా అంటే చాలు. మనకు కూడా మక్కయ్యలాగానే దర్శనం ఇచ్చి మనకు కూడా మంచి ప్యాకేజ్లో పెడతాడు అన్నట్టుగా ఉండే సిస్టర్ నాకు అని చెప్పేసి ఈయనకి నాకు వాదన జరుగుతూ ఉంటే ఇద్దరము గొడవ అయ్యేది. మాకు బాగా భయంకరమైన గొడవ ఏది. ఈయన స్మోక్ చేసేవారు, వచ్చేటోడు, అంతా చాలా చికాకు. శోధన ఎలా ఉంటుందంటే దేవుడు ఆ డ్రింక్ ఉండదు బ్రదర్ సౌదీ అరేబియాలో, అది బ్యాన్ అక్కడ. సౌదీ అరేబియాలో డ్రింక్ అనేది దొరకదు. అది అక్కడ మళ్ళీ ఒకవేళ తయారు చేసుకుని తాగినా కూడా వాడిని జైల్లో వేస్తారు. కానీ లోపల అండర్గ్రౌండ్ మాత్రం చాలామంది వైన్ వాళ్ళంతా వాళ్ళే తయారు చేసుకొని తాగుతారంట. మాకు తెలియదు, ఎన్నో సంవత్సరాలు తెలిసింది ఆ విషయం. అలాగా మాకు వాదన జరిగితే నేను ఫస్ట్ పాట యూట్యూబ్లలో హృదయాన నీలే రారాజు యేసువా అనే పాట. ఆ పాట నేను ఫస్ట్ టైం ఆ పాట చూసినప్పుడు మా పిల్లలు కూడా, నేను సినిమా పాటలు డ్యాన్సులు నాకు ఎట్లాగో ఒకటి నాట్యం వచ్చు కాబట్టి నేను కూడా నా పిల్లలకి ఎక్స్పోజింగ్ డ్యాన్సులు, ఎందుకంటే మా పిల్లలు ముద్దుగా ఉండేటోళ్ళు, బొద్దుగా బేబీ షామ్లీ చిన్న యాక్టర్ చిన్న అలా ఉండవు. ఇప్పటికీ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేయించేదాన్ని. అప్పటికి మాకు ఇంకా డ్యాన్స్ టీచర్ దొరకలే మాకు అప్పటికి. అలాగ నేను ట్రైనింగ్ చేసేదాన్ని పిల్లల్ని, సినిమా పాటలు ట్రైనింగ్ చేసే నేను. సడన్గా నాకు తెలియకుండానే యేసుప్రభు పాటలు ఏముంటాయో ఈ పాటని నా పిల్లలకి పాడిపించడం, నేను ఇప్పించడం. నేనే సండే స్కూల్ టీచర్ అయిపోయా అప్పటికే. అయినప్పటికీ బ్రదరు వాదన, నువ్వు అలా నువ్వు నీ అమ్మాయి పుట్టిందని ఏంటంటే దేశం వదిలి వెళ్ళిపోవడం అంటే భారతదేశాన్ని చచ్చిపోయినట్టు లెక్క ఆయన దృష్టిలో. నేను ఇక్కడ ఏమి సాధించలేకపోయా కాబట్టి నేను సచ్చిన వాడితో సమానం, అందుకే నేను పరాయి దేశం వెళ్ళి సంపాదించాల్సి అనే సిద్ధాంతం కల వ్యక్తి కృష్ణ బ్రదర్. అలాంటి వ్యక్తి ఇంకా యేసుప్రభు నమ్ముకోమంటే ఎలా ఉంటుంది సిస్టర్? ఎంత శోధన అంటే గొడవలే ఇది మా ఇద్దరికి. మాకు పెళ్ళైన కానించి లేని గొడవలంతా మాకు అక్కడ అయ్యేది గొడవలు. ఈ యేసుప్రభు రావడం వల్లే కదా ఇన్ని గొడవలు అని నేను అనేవాడు. దాని తర్వాత నేను ఊకే ఇలా చెప్పడం వల్ల సరే మనకి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది కదా, ప్రార్థన చేద్దామని ఇద్దరం కూర్చొని మేము ఒక రూమ్లో మేము ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. పిల్లల్ని పట్టుకొని కుటుంబ ప్రార్థన అంటే మేము ఎప్పుడే చేసామేమో సిస్టర్, ఇప్పుడు చేయడానికి టైం దొరకట్లే. కానీ పిల్లలంటే చదువుల కోసం అటు ఇటు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తాం. కానీ అప్పుడే మాకు ఏ సండే స్కూల్ లేదు, మాకు ఎవరు సువార్త చెప్పేటోళ్ళు. అక్కడ అడుగుదామంటే ఈగో, అంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళు మాలాంటి బ్లెస్సింగ్స్ పొందుకోవాలి కాబట్టి వీళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారేమో అని అనుకుంటారని ఈగో. మాకు ఈయన కూడా ఈగోనే ఉండేదన్నమాట. నేను కూడా అడిగేదాన్ని కాదు. మా అక్క మాటలు చెప్పేది అదే నేను అర్థం చేసుకొని యేసుప్రభుని ఇట్లాగా నేను తెలుసుకోవడం జరిగింది నా అంతటా నేనే. అలాగా మేము ఎగతాళిగా దేవుణ్ణి, మీరు నమ్మండి సిస్టర్, దేవుణ్ణి మేము ఎంత ఎగతాళిగా ప్రార్థన చేస్తామంటే అది ప్రభువా హల్లెలూయా తండ్రి, నీవు దేవుడు అంట, నువ్వేదో గొప్ప కార్యాలు చేస్తావంట అని మాకు ప్రార్థన రాదు. ఏదో తెలియని ప్రార్థన. ఇప్పుడు కృష్ణపతి చక్కగా మాట్లాడతాను, నేను మాట్లాడలేను. నేను అప్పుడే దేవుణ్ణి హల్లెలూయా తండ్రి, నువ్వు దేవుడు అంట, నువ్వంట ఇంత జీతం చూపిస్తావంట, అదే మా ప్రార్థన. నువ్వు ఇంత గొప్ప గొప్ప జాబు చూపిస్తావంట, దర్శనాలు చూపిస్తావంట, నువ్వు నిజమైన దేవుడు అయితే. నా ప్రార్థన ఇలా ఉంది. ఈయన ప్రార్థన ఏముంది లోపల, నువ్వు దేవుడు అయితే నాకు స్మోకింగ్ హ్యాబిట్ని తీసివేయని. ఈయన లోపల ఈయన ప్రార్థన వేరు, బయట మాత్రం హల్లెలూయా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. కానీ మా లోపల అంతరంగం వేరు ఇద్దరిది. దేవునికి వెళ్ళిపోతుంది మా ఇద్దరిలో ప్రార్థన అంతా. అలా ఎగతాళి చేస్తూ మేము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏమైందో తెలియదు సిస్టర్. ఆ టైంలో కృష్ణ బ్రదర్ నెక్స్ట్ డేనే ఆ స్మోకింగ్ అనే వాసన పడకుండా ఏ రోజైతే మేము నవ్వుకుంటూ దేవుణ్ణి ఎగతాళి చేసిన ప్రార్థన, ఎలా చేసినా వినే దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆయనకి మన మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన మనం ఎక్కడ చేసినా ఆయన స్వీకరిస్తాడు. నేను అది నమ్ముతా దేవునికి. నేను బస్సులో పోయినా ఇప్పటికీ నమ్ముతా. అప్పుడు చేసిన ఎగతాళి ప్రార్థన వల్ల ఈరోజు కృష్ణ బ్రదరు స్మోక్ హ్యాబిట్ తందిపోయింది. నాకు వచ్చిన ఆశీర్వాదం అది నేను తర్వాత చెప్తా సిస్టర్, అది నాకు వచ్చిందా. మీరు సాక్ష్యం చెప్తుంటే బ్రదర్ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు మీ కళ్ళల్లో ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి ఒకసారి చెప్పండి బ్రదర్, ఒక రెండు మాటలు. మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? మీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు, అంత వేదన? ఇది కన్నీరు అనేది కాదు, ఇది కన్నీరు కాదు. ఇది
దేవుడు ఎలా లీడ్ చేస్తాడు మనుషుల్ని తన పని చేసుకోవడానికి, తను అనుకున్నది జరిగించుకోవడానికి మనుషుల్ని ఎలా లీడ్ చేస్తాడు. ఇప్పుడు తను చెప్తుంది కదా, తనలో ఈ లోక సంబంధమైన ఆశ పుట్టి తనకు అది రేపుతా ఉంది. అవును, నేను మా అక్కోళ్ళ కంటే బాగా స్థాయికి వెళ్ళాలని తను రేపబడతా ఉంది. అవును, అది వాక్యానుసారమా కాదా అది వేరే విషయం. మన అజ్ఞానంలో నుంచి దేవుడు వస్తున్నాడు, దేవుడికి స్తోత్రం. నేనేమో నాలో ఉండే ఈ హేట్ని ఆయన్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు సిస్టర్ అంటే నువ్వు గొప్ప, అంటే నువ్వు దేవుడు వంట, నువ్వు దీవిస్తావంట అని ప్రార్థన చేసేవాళ్ళు, మీరు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు? నువ్వేదో అదట కదా, నువ్వేదో ఇదట కదా, నీ వల్ల అవుతే ఈ స్మోకింగ్ హ్యాబిట్ మాని, అప్పుడు ట్రై చేస్తాను నువ్వెవరో తెలుసుకోవడానికి. అంటే అంత గొప్ప దేవుడిని మీరు అలా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు కాబట్టి ఆ వేదన అంతే. సో కాబట్టి అంటే తను అంటున్నారు కదా, దేవుడు ఎట్లా చేసినా హీఈస్ అవర్ ఫాదర్. హల్లెలూయా. yes amen. బికాస్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. yes. ఆయన మనం ఏ పొరపాటు చేసినా కూడా దాన్ని రాసుకొని, ఇప్పుడు ఏదో పొలిటికల్గా అంటున్నారన్నమాట, రెడ్ బుక్లో రాసేదాన్ని వేరే వాళ్ళ గురించి చెప్తారు. అట్లా రాసుకునే దేవుడు కాదు. అలా రాసుకుని ఉంటే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆమేన్, ఆమేన్. మనం రాసుకుంటాం, మనల్ని ఎవరెవరు హేట్ చేసినారో రాసుకొని, కానీ ఆయన రాసుకోలే, కార్నర్ చేస్తాం, అవకాశం దొరికితే కుమ్మేస్తాం. కానీ ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు తను చెప్తున్న ప్రాసెస్లో మేము ఈ ప్రాసెస్లో పాపకి భరతనాట్యం నేర్పించుదామని వెళ్ళాం. ఓకే. అక్కడికి వెళ్ళగానే ఈ వీళ్ళక్క చెప్పిన సాక్ష్యాన్ని ఉటంకిస్తూ ఆ వ్యక్తితో వేటకారం ఆడుతున్నా. ఏంటి, మీ దేవుడు కళలు చూపిస్తాడట, ఎంత జీతం వచ్చేది కూడా చెప్తాడట కదా, అంత తోప మీ దేవుడు అని అతనితో నేను ఎటకారం ఆడుతున్నప్పుడు అతను, సార్ మిమ్మల్ని నేను కన్విన్స్ చేయలేను, నేను ఒక మూవీ ఇస్తా, ఆ మూవీ చూడండి సార్ అన్నాడు. నాకు షేమ్ అన్నమాట, నువ్వేంది నాకు మూవీ ఇచ్చేది అని రాసిమ్మంటే అతను పేపర్ మీద రాసిచ్చాడు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. ఆ రాస్తున్న స్లిప్ని నేను ఇంటికి తీసుకెళ్ళి సినిమా చూడడం స్టార్ట్ చేసాం. ఈవిడికి ఏంటంటే ఈ యేసు నమ్ముకుంటే 5 అంకెల దీరాముల జీతం వస్తుందని ఆమెకి ఆశ ఉంది. ఇక ఆమె ఇక గుండు కొట్టించుకుందామని అంతుందన్నమాట. షీ వాంట్ టు బి సక్సెస్. తన తప్పేం లేదు, తనకున్న సిచ్యువేషన్లో. అప్పుడు ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. ఓకే. అతను సీడీ ఇస్తా అంటే, వద్దు నాకు సీడీ, నువ్వు రాసిమ్మంటే స్లిప్ మీద రాసిస్తే ఆ స్లిప్ మీద ఉండేది. ఓకే. రాసిన స్లిప్లోని రాసిన దాన్ని యూట్యూబ్లో వెళ్ళి ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే, నేను ఎంత ఇగోనో చెప్పాలి, ఇది చాలా చోట్ల చెప్పలేదు. నాకు ఇంగ్లీష్ అంటే కూడా చాలా హేట్. అంటే నేను ఇంజనీర్ అయినా కూడా బ్రిటిషర్లు వాడిన లాంగ్వేజ్ వాడడం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకే నేను ఇంత తెలుగు చక్కగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, నాకు తెలుగు మీద బోరెడంత అభిమానము, ఇంగ్లీష్ మీద బోరెడంత కక్ష అనమాట. ఇంగ్లీష్ సినిమాలు కూడా నాకు చూడడం ఇష్టం లే, కానీ అది ఇచ్చింది ఇంగ్లీష్ మూవీ. కానీ ఇక పక్కన పెట్టేశా. కానీ దేవుడి మహాకృప, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ విత్ తెలుగు సబ్ టైటిల్స్. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ టైం మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ త్యాగము, యేసు ప్రభు ప్రజల కోసం చేస్తున్నటువంటి ఆ సమర్పణ, ఆ మూవీ అంతా చూస్తున్నప్పుడు మీకు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? కెమెరా బాగుంది అంతే, కెమెరా సూపరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపరు. ఓకే. ఈ ఫస్ట్ గెత్సెమనే తోటలో ఓపెనింగ్ షాట్ ఉంటుంది అనమాట. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తుంటాడు, హీరో సూపరు. అంటే దీన్ని బట్టి చూస్తే మీరు నార్మల్ మూవీస్ ఎలా అయితే రెగ్యులర్గా చూసారో ఆ వ్యూలోనే ఆ సినిమా చూసారు. అంతే. సో ఓపెనింగ్ షాట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, హీరో మ్యాన్లీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అర్థమైందా? సో ఇలా పెడుతుంది మూవీ. ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఎంతైనా మహా ముదురుగాళ్ళు వీళ్ళు, చాలా చక్కగా సినిమాలు తీస్తారు వీళ్ళు అని నా మనసులో ఆ మూవీ స్కిల్ని నేను ప్రైజ్ చేస్తూ ఉన్నా. అలా ప్రైజ్ చేస్తూ ఉండగా
నేను మూవీని చూడట్లేదు కానీ ఆ కింద ఉండే తెలుగు అన్నీ చదువుతూ టైటిల్స్ అని అర్థం చేసుకుంటూ ఉన్నా ఆ సబ్ టైటిల్స్. యేసు ప్రభు వారిని శిలువ మీద ఎక్కించేసిన తర్వాత యేసు ప్రభు వారు చేసిన ఆ ప్రార్థనను నేను కౌంటర్ చేశా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక క్షమించండి అంటే వాళ్ళకెందుకు తెలియదు? నువ్వే చెప్పినావు నా ముందే నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, నువ్వే చెప్పినావు, మళ్ళీ నువ్వేంటి వాళ్ళకి తెలియదు అంటావు? నాకు కాంట్రడిక్షన్ అన్నమాట. ఎందుకంటున్నావు? నువ్వు చెప్పుకున్నావు, నీ గురించి నువ్వు చెప్పుకున్నావు, వాళ్ళు వద్దు అని నిన్ను సిలువేసి చంపుతున్నారు, నువ్వేమనాలి? వాళ్ళకి నేను చెప్పాను, అయినా వాళ్ళు వినక నన్ను చంపుతున్నారు కాబట్టి నన్ను కాపాడి వీళ్ళని శిక్షించు అని చెప్పాల్సింది పోయి ఈ యేసు వాళ్ళకి తెలీదు ఏం చేస్తున్నారో, వాళ్ళకి క్షమించమన్నప్పుడు నాకు రుచించలే డైలాగు. ఇంత పెద్ద విలువలు ఉన్న ఈ మూవీలో ఈ తప్పు డైలాగు నాకు మనస్కరించలేదు. నేను ఒక మూవీ క్రిటిక్ని, క్రికెట్ అనలిస్ట్ని, నేను ఏది రాసినా భూతద్దంతో చూస్తా, నాకు ఆ నేచర్ ఉందన్నమాట. అయితే ఆ డైలాగులో ఉండే అసంతృప్తిని ఫైనల్ చేసుకోవడానికి మళ్ళీ ఆ సినిమా చూడడం జరిగింది. మళ్ళీ ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆయన అన్నారు, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థించండి అని తెలుగులో పడిందనమాట. ఈ హింసించిన వారి కొరకు ప్రార్థించండి అన్నది శిలువ మీద ఫ్లాష్ అయింది నాకు. అంటే ఆయన ఏమి చెప్పినాడో, శిలువ మీద ఆయన్ని హింసిస్తుంటే ఆయన ఏం చెప్పినాడో అదే చేస్తున్నాడు. ఆమేన్. హిందూయిజంలో చాలా ఈడియమ్స్ ఉంటాయి. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో పలానా గుడిసెలు అని ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు కొట్టిన పిండి. కానీ ఈయన చాలా డివైన్ పర్సన్ అయి ఉంటాడు, ఇతను మామూలు వ్యక్తి అయి ఉండడు. తనని చంపుతున్న వారినే క్షమించమని ప్రార్థించే అంత మంచి మనసు కలిగిన వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలనే ఆలోచన పడింది. అప్పుడే మేమిద్దరము కూడా కన్నీళ్లతో పర్యంతమైపోయినాం. ఇద్దరం ఒకేసారి ఒక కన్నీటి ప్రవాహము, ఒక డ్యాము బద్దలైతే, లేదా మన సొంత బంధువులకి ఏదైనా జరిగితే, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎంత దుఃఖం కలుగుతుందో, ఒక తీవ్రమైన దుఃఖంలో సాగరంలో మునిగిపోయినాం. నాకు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే కార్యం చేసినాడు, మాకు తెలియదు ఆ విషయం. తర్వాత ఈ యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలంటే అది సౌదీ అరేబియా, రోడ్డు మీద సిలువలు కనపడడానికి వీల్లేదు. నేను క్రైస్తవుడని చెప్పుకునే స్థాయి ఏ క్రైస్తవుడికి లేదు. నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి, సినిమా చూడమన్న వ్యక్తి, ఆయన దగ్గరికి పోయి అడిగితే, ఒక క్రైస్తవుడి దగ్గరికి పోయి మీ దేవుడిని గురించి చెప్పమంటే నాకు అహం. అప్పుడు ఆ బైబిల్ని ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసి చదవడం స్టార్ట్ చేస్తే త్వరగా అర్థం కాలేదు. అప్పుడు ఆడియో బైబిల్ పెట్టుకొని అలా చదువుతూ 3 నెలల్లో 25 మార్లు ఆ నూతన నిబంధన చదివి ఈవిడ దగ్గరకు వచ్చి చెప్పా, అమ్మాయి ఈ సినిమా చూసాం కదా, యేసుప్రభు గురించి బైబిల్ చదువుతుంటే చాలా బాగుంది, నువ్వు కూడా వినమంటే, ఇప్పుడు ఈవిడికి ఏంటి, ఆ యేసు వస్తే 5 అంకెల జీతం వస్తుందని ఆవిడ చదవడం, నాలో జరిగిన ఇట్లా 3 నెలల్లో దైవత్వం యొక్క అసలు సిసలైన అర్థాలు, విషయాలు అర్థమైనాయి. ఆ తర్వాత ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళ చర్చ్కి తీసుకెళ్ళమని చెప్పి మా సాక్ష్యం చెప్పి మాకు బాప్టిజం ఇవ్వమని అడిగామన్నమాట. అలాగే వాళ్ళు బాప్టిజం ఇచ్చేసారు. అయితే బ్రదర్, ఎప్పుడు కూడా మీ పేరుకి, అంటే మీ పేరు రాయమన్న చోటున, లేకపోతే మీ పేరు చెప్పండి అని ఎవరైనా కొత్తగా వచ్చిన వ్యక్తులకైనా మీరు చెప్పేది మీ పేరు కృష్ణ ఫర్ ద క్రైస్ట్ అని. అవునండి. ఎందుకు అలా? నేను ప్రభువు నమ్మిన కొన్ని అనతి కాలంలో ప్రభువుకు ప్రార్థన చేశాను. ప్రభువా, చర్చ్కి వెళ్ళాలి, మేము ఇంగ్లీష్ చర్చ్కి వెళ్తున్నాము, సరిగా అర్థం అవ్వట్లేదు, నా భార్యకు కూడా సరిగా అర్థం కావట్లేదు, మేము గ్రో కావాలి కదా ప్రభువా, మాకు ఎవరైనా తెలుగు విశ్వాసులు ఉంటే పరిచయం చేయమని ప్రార్థించినాం అన్నమాట. ప్రార్థించిన 2-3 గంటల్లోనే తెలుగు క్రైస్తవుడు పరిచయం అయినాడు. దేవునికి స్తోత్రం. మేము ప్రభువులో అద్భుతాలు చూస్తూనే వచ్చాం. అప్పుడు ఆ చర్చ్కి వెళ్ళిన తర్వాత ఆ చర్చ్లో మేము సాక్ష్యం ఇచ్చి గ్రో అవుతున్న టైంలో ఒక చర్చ్ ఎల్డరు ఆయన అన్నారన్నమాట, యు ఆర్ నాట్ కృష్ణ, యు ఆర్ కృష్ణ ఫర్ క్రైస్ట్ అని ఆయన నోటితో అన్నాడు అనమాట. ఆ పేరు ఇలా ఉండిపోయింది. ఆ పేరు ఆ తర్వాత ప్రభువే నాతో చెప్తున్నట్టుగా నాకు ఒక తీర్మానం వచ్చిందనమాట. అప్పుడు నాకు తెలిసిన యాకోబులు తాగుబోతులు చాలామంది ఉన్నారు, దొమ్మిలు చేసే దావీదులు చాలామంది ఉన్నారు, రకరకాల భయంకరమైన క్రైస్తవుల్ని
నేను ఎల్కేజీ నుంచి ఇంజనీర్ అయిన ప్రమోట్ అయిన టీంలో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఓకే. నాకెవరు కూడా వాడిని చూసి ప్రభువు నమ్ముకో, వాళ్ళ దేవుని నమ్ముకోవాలని ఎవరిని చూసినా అనిపించలే. నేను ఇప్పుడు ఏ దావీదుగా మారినా అదేం పెద్ద ప్రయోజనం కాదు. ఈ కృష్ణానే ఫర్ క్రైస్ట్గా మారి ఆ క్రైస్ట్కి మహిమ తేవాలని ఆమేన్. ఆ కృష్ణ అనే పేరుని కంటిన్యూ చేశాను. ఓకే. చాలామంది విభేదించారు. ఐ డోంట్ మైండ్, నాకు ప్రభువు తెలుసు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. బ్రదర్, ఇంకొకటి చిన్న విషయం, మీరు జన్మించినటువంటి స్థలము బోనకల్. అవునండి. బోనకల్లు. సో బంజారాల క్యాస్ట్లో మీరు పుట్టి పెరిగి ఇలా యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా మీ ఫ్యామిలీ నుంచి కానీ, మీ బంధువుల నుంచి కానీ, రక్త సంబంధికుల నుంచి కానీ చాలా నిందలు మీరు ఫేస్ ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఫేస్ అయ్యాను కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు, ఆ మాటలు ఎలా ఉంటుందో తెలుసు. సో ఎందుకంటే పూజలు ఎక్కువ ఉంటాయి, యాటపొద్దులు కోయడం కానీ, గొర్రెలు కోయడం కానీ, ఆ చిన్న చిన్న దేవతలు చాలా ఉంటాయి కదా. వాటన్నిటిని వదిలి మీరు ఎలా బయటికి రాగలిగారు? మీ బంధువుల దగ్గర నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి? మీరు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు? నేను సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత ప్రభువుని నమ్మా. ఓకే. నేను సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా వచ్చేవాడిని. ఓకే. నేను ప్రభువుని నమ్మిన వెంటనే ప్రపంచానికి చెప్పేసిన నేను క్రైస్తవుని అయిపోయినా. ఆమె యేసు ప్రభుని సిలువ మీద చూసిన తర్వాత ఆ సిలువ కోసం అవసరమైతే నేను సిలువ ఇచ్చుకోవడానికి రెడీ అనే ఎమోషన్ వచ్చేసింది. సివియర్ భక్తి వచ్చేసింది. అందరూ వదిలేసినా యేసు కోసం బతుకుతాననే తీర్మానం వచ్చేసింది. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా సాక్ష్యాన్ని మా బంధువులకి అట్లా వివరించడం అనేది స్టార్ట్ చేస్తూ వచ్చా. నా జీవితం ఒక యూనిక్ లైఫ్. నేను ఎవరి మీద ఆధారపడిన సందర్భాలు లేవు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మా ఫ్యామిలీలో నేనే ఒక ఆధారంగా ఉన్నా. ఓకే. నన్ను రూల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. నన్ను ఇదేంటి అని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఓకే. ఆ తర్వాత అడుగుతూ ఉంటారు, కొందరు అడగడానికి తెగించలేదు. కానీ మా బంధువులందరికీ నేను అడిగినప్పుడు మీరేం సమాధానం చెప్పుకొచ్చారు? సువార్తే. ఏమని అడిగారు వాళ్ళు? వాళ్ళేంటి అంత క్లియర్గా సమాధానం చెప్పడానికి ఐడియా లేదు. కానీ అమ్మా అంటే యాక్చువల్గా మీరు ఆర్థికంగా కానీ, మీరు ఉద్యోగపరంగా కానీ వెల్ సెటిల్డ్ కాబట్టి మిమ్మల్ని వాళ్ళు అడగలేరు, ధైర్యం చేయలేరు. ఎస్. సో కాబట్టి మేము ఇండిపెండెంట్గా ఉన్నాం కాబట్టి మమ్మల్ని అడగాలని 100 ప్రశ్నలు ఉన్నా నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు దాకా మరే ఎందుకు నమ్మినావురా అనే ప్రశ్న వేయలేదన్నమాట. ఇంకొకటి అన్నా, ఒక క్వశ్చన్ అన్నా, మీరు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఓకే. ఆ సెల్ఫీ వీడియో చూస్తున్నంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నా. అవును బ్రదర్. ఆ దేవుని కోసం బ్రతకాలని ఒక ఆరాటం, దేవుని కోసం పరిగెత్తాలని ఒక ఆరాటం, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము ఆ వీడియోలో నేను చూశాను. ఆ వీడియో మీరు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా మీకు ఎంత తపనుందనేది అర్థమైంది. ఎందుకని అంతగానం దేవుని కోసము అంతగానం? చాలామంది మీకు చాలా భక్తి ఉంది బ్రదర్, చాలా మీరు మంచి సేవ చేస్తున్నారని అంటారు. కానీ నేనేమంటానంటే ఇది నార్మల్ అని అంటాను నేను. ఓకే. నాకు ప్రభు అనే పరిచయం అయిన తర్వాత, ప్రభు ఎవరో అర్థమైన తర్వాత, ప్రభువు ఆ సిలువ ఎక్కాడని అర్థమైన తర్వాత అది దేని కొరకు ఎక్కాడో నా హృదయంలో ముద్రింపబడింది. నేను రక్షణ పొందా. ఓకే. నాకు నిత్య జీవం ఉంది. ఈ సొసైటీకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ సొసైటీకి మీరేం చెప్పదలుచుకున్నారు? క్రైస్తవులకు ఏం చెప్పదలుచుకున్నారు? క్రైస్తవులకి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. క్రైస్తవులకి అన్ని రంగాల్లో అన్ని విధాలుగా వాళ్ళకి సహకారం ఉంది. యేసుని గురించి చెప్పడానికి, యేసుని గురించి బ్రతకడం కొరకు పురికొల్పడానికి అనేకమైన మాధ్యమాలు ఉన్నాయి. ఓకే. కానీ సమాజంలో యేసుని గురించి చెప్పే అవకాశాలు మనం కోల్పోయాం. ఓకే. అది మనం అవివేక చర్యల వల్లనో, సాతాని యొక్క తంత్రాల వల్ల we lost the opportunity to declare Jesus Christ. ఓకే. దాన్ని మనము ఒక వర్గానికి సంబంధించిన దేవుడుగా, ఏదో బీదల
ఒక కులానికి సంబంధించిన దేవుడుగా ఎలాగోలా చిత్రీకరించబడింది. ఓకే. నా వేదన బాధ అంతా ఏంటంటే యేసు ఈ ప్రపంచంలోని విషయాల కొరకు యేసు రాలేదు. ఓకే. యేసు మనుషులకు అందనంత ఎత్తులో ఉండే నిత్య జీవాన్ని మనుషుల పాదాల దగ్గరకు తెచ్చినాడు. ఓకే. ఆ నిత్య జీవం అనే విషయాన్ని మనం వివరించడంలో ఫెయిల్ అవుతూ లోక సంబంధమైన వాటిని జోడించడం వల్ల ఓకే. ఆ నిత్య జీవమును గురించిన ఇంటెన్సిటీ నశించే వారికి దొరకడంలో వెనకబడింది అని నేను అంటాను. నేను ఇంకో మాట చెప్పాలంటే, నా వ్యక్తిగత జీవితంలో యేసు ఉన్నాడు. ఈ లోక సంబంధమైన భోగము నా జీవితంలో ఉంది. కోట్ల రూపాయలు సంపాదించాను నేను. నా బిడ్డల కోసం కొంత దాచిపెట్టాను. సేవ కోసం కూడా ఎంతో విస్తారంగా ఖర్చు పెట్టాను. యేసుని నమ్మాక నా జీవితంలో ఒక అత్యున్నతమైన ఆశీర్వాదాలు నేను అనుభవించా. ప్రైజ్ ది లార్డ్. యేసు నమ్మదగిన దేవుడు నేను ఎట్లా అంటా అంటే, యేసును నమ్మిన తర్వాత మేము ప్రార్థన చేయలేదు మాకు ఇవ్వమని. ఓకే. నా భార్య మేము ప్రభువుని నమ్మిన తర్వాత ఈ 5 అంకెల జీతం వస్తుందని తను నమ్మింది. కానీ నమ్మక ముందు అడిగారు. నమ్మక ముందు యేసు ఎవరో తెలిసాక అడగబుద్ధి కాలేదు. మాకు నిత్య జీవము అత్యున్నతమైనదిగా కనపడి ఇక అది లేకపోయినా పర్వాలేదని ట్యూన్ అయిపోయినాం. ఓకే. 4 సంవత్సరాలు ప్రభువా మాకు ఇది ఇవ్వు అని మేము ప్రార్థన చేయలే. ఓకే. కానీ నమ్మదగిన దేవుడు మనం ప్రార్థన చేయకపోయినా ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఇచ్చినాడు. ప్రపంచంలో అత్యున్నతమైన స్థానాలు అధిరోహించాను. ఓకే. మనుష్య రీతిగా ఎంత కష్టపడినా సాధించలేని పొజిషన్స్ నేను సాధించాను. ఆమేన్. కోట్ల రూపాయల జీతభత్యాలు నాకున్నాయి. అయినా నా జీవితంలో యేసు అనే ఈ యేసు ఒక 100 ఎవరెస్ట్ శిఖరాల ఎత్తులో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కోట్ల రూపాయలు ఈ పాద ధూళిలాగే ఉంది నాకు. ఆమేన్. అందుకే దేవుడు నాకు ఈ లోకంలో ఏమిచ్చాడో నేను చెప్పడం పెద్దగా ఇష్టపడలేదు. ఓకే. నేను దాన్ని పోగొట్టుకోవడం కాదు, నా ప్రాణం పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధపడున్నాను. ఓకే. నా భక్తికి, నా ప్రేమకి డబ్బు కానీ, ఆరోగ్యం కానీ, అంతస్తు కానీ, పేరు కానీ ఏది కారణం కాదు. కుటుంబం కారణం కాదు, బిడ్డలు కూడా కారణం కాదు. నేనేం ఫీల్ అవుతాను, వారు నాకు భార్యగా ఉండాలని దేవుడు నియమించినాడు. ఆమేన్. మీరు ఆర్ఎస్ఎస్లో పనిచేశారన్నా? భావజాలం ఉంది, ఆర్ఎస్ఎస్లో పని చేయలేదు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండేవాడు. భావజాలం ఉంది. అసలు క్రైస్తవులు అంటే అసలు పడదు మీకు? అసలు ఏమాత్రం ఇష్టం లేదండి. జీరో ఇంట్రెస్ట్. అవును. అసలు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని తిట్టేవాళ్ళు. క్రైస్తవుల మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వీళ్ళు మోసగింపబడ్డారని ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. క్రైస్తవులు వీళ్ళు మోసపోయారు అంటే ఇక్కడ బీదరికాన్ని ఆధారం చేసుకుని వాళ్ళకి ధనము అనే దాన్ని ఎర చూపించి వీళ్ళ మతాలు మార్చారు అనే భావజాలం అనేది ఎక్కువ ఉండేది. ఓకే. సో ఈ ప్రపంచమంతా ఈ భారతదేశంలో ఒకటి మాట్లాడుకుంటున్నారు ఏంటి, మతం మారుస్తున్నారు, డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు మార్చారు? మిమ్మల్ని ఎవరైనా అట్లా మార్చిన వాళ్ళు ఉన్నారా? అంటే ఈ వీడియో అన్యులు కూడా చూస్తారు కాబట్టి మత మార్పిడి చేస్తున్నారు. మీరు ఒక ఏ డిపార్ట్మెంట్లో ఏఈ అన్న? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేసి పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉండి ఏడీగా పనిచేసి ఉన్నటువంటి మీరంతా చదువుకున్న మీరు మిమ్మల్ని ఎవరు మారుస్తే యేసు ప్రభు నమ్ముకున్నారు? వాస్తవానికి ఇక్కడ మార్చడం అనేది ఉంది. నేను ఒక చైన్ స్మోకర్. ఓకే. నేను మారినా. ఓకే. అది పాజిటివ్ చేంజ్. ఎవరు మార్చారు? క్రైస్తవులు ఎవరైనా మార్చారా మిమ్మల్ని? ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే నా జీవితంలో జరిగింది ఓకే, దాన్ని నేను ఒప్పుకుంటా. ఓకే. అందరూ నాలాగా మారాలని లేదు. ఓకే. అందరూ నాలాగా యూనిక్గా ఉంటారని లేదు. ఓకే. అసలు ఈ మార్పు వెనక ఎమోషన్ అనేది ఇంపార్టెంట్. నేను అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు నేనున్నా, నన్ను ఎవరు మారు అని నన్ను ఎవరు అనలే. అంటే నేను హాస్పిటల్ పాలయ్యాను. హాస్పిటల్ పాలైనప్పుడు ఎంఎల్ పార్టీలో తిరిగినప్పుడు, ఎర్ర జెండా పార్టీలో తిరిగేటప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలే. చావు బ్రతుకులోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను పట్టుకున్నాడు. నన్ను ఏ వ్యక్తి మార్చినో లేదు, దేవుడే నన్ను మార్చింది.
సో ఈ సొసైటీ ఏమంటుందంటే మారుస్తున్నారు అంటున్నారు. అంటే మిమ్మల్ని ఎవరైనా మార్చారా అని అడుగుతున్నా నేను. అంటే నేను ఈ విషయాన్ని ఒక రిలీజియస్ పర్సన్గా, ఒక క్రైస్తవుడిగా నాకు ఆన్సర్ చేయడం ఇష్టం లేదు. పాయింట్ నెంబర్ 1, నేను వినేవారికి ఒక ఆలోచన పుట్టించడానికి నేను చెప్తున్నాను. ఓకే, నా సాక్ష్యం చాలా యూనిక్. ఓకే, నన్నెవరూ మార్చలేదు, ఓకే, నన్నెవరూ మార్చలేరు. ఓకే, ఎవరు చెప్పినా వినే రకం కాదు మనం. ఓకే, దేవుడే నాకు స్కీమ్ వేసి పట్టేసుకున్నాడు, ఓకే, వాడుకుంటున్నాడు. అందరి జీవితాలు అలాగే జరగకపోవచ్చు. ఓకే, పాయింట్. అందరూ నాలాగా సాక్ష్యం చెప్పకపోవచ్చు, ఓకే, అందరూ నాలాగా ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. ఓకే, కానీ యేసు అనే విషయంలో ప్రేరణ ఏంటి? ఓకే, సరే, వాళ్ళ కళ్ళకి మనం మారుస్తున్నట్టుగా కనబడుతున్నాం, ఓకే, దాన్ని కాదనలేంగా. బట్ ఐ మీన్ టు సే, నేనేమంటున్నానంటే అన్న, ఒక వ్యక్తిని ఒకరోజు మనం మందిరానికి తీసుకురావచ్చేమో, కానీ ఆ వ్యక్తి ప్రార్థన చేసుకోవాలన్నా, ఆ వ్యక్తి దేవునిలో కట్టబడాలన్నా, బాప్తిసం తీసుకురావాలన్నా తన ఓన్ డిసిషన్ కదా. పర్ఫెక్ట్, నేను అక్కడికే వస్తున్నా. కాబట్టి దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఓకే, నా గురించి మీరు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అనే ఆజ్ఞ ఉంది. అవును. ఆ ఆజ్ఞలో భాగంగా ఈ యేసు ఎంత శక్తిమంతుడో ప్రకటిస్తున్నాం. దాని వెనక దైవికమైన ఎమోషన్ ఉంది, దానికి వెనక దైవికమైన ఆజ్ఞ ఉంది. ఓకే, నేను సౌదీ అరేబియా లాంటి దేశంలో నమ్ముకొని కూడా ప్రాణాలు తెగించి యేసు గురించి చెప్పడానికి కారణము దైవికమైన ఆజ్ఞ. ఓకే, ఏదో మనిషిని మార్చేయాలన్నది కాదు. ఫస్ట్ దైవికమైన ఆజ్ఞ, తర్వాత హ్యుమానిటీ. ఈ యేసును నమ్ముకుంటే ఆయనకి ఈ జీవితంలో అద్భుతమైన మేలు జరుగుతుంది. ఈ యేసును నమ్ముకోవడం వల్ల తన కుటుంబము ఒక మంచి స్థాయికి వస్తుంది. ఈ యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నిత్యజీవం వస్తుంది, ఒక మేలు జరుగుతుంది. సౌదీ అరేబియా నుంచి మిమ్మల్ని బహిష్కరించారని చెప్పేసి విన్నాము. అసలు ఎందుకని మిమ్మల్ని బహిష్కరించారు? అంత పెద్ద తప్పు మీరేం చేశారు? సౌదీ అరేబియా దేశంలో భీకరమైన పరిచయం చేయడానికి ప్రభు కృపనిచ్చారు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు నా దగ్గరికి ఇంజనీర్లని ట్రైనింగ్కి పంపించేవాళ్ళు. ఆ దేశస్తుల్ని 3 రోజులు ట్రైనింగ్ పంపిస్తే 3 గంటల్లో ట్రైనింగ్ పూర్తి చేసి 3 రోజులు యేసు గురించి చెప్పి పంపించేవాడిని. దేవుడికి స్తోత్రం. ఓకే, నన్ను పట్టేసుకుంటారేమో, నన్ను జైల్లో పెడతారేమో, నన్ను చంపేస్తారేమో, నా ఉద్యోగం తీసేస్తారేమో, ఇవన్నీ లీస్ట్ బాధడు. నేను మొదటి నుంచి కూడా అట్లే ఉన్నా. అలా వెళుతూ ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది నా భక్తి పరిచర్య. ఎలా పరాకాష్ఠకి వెళ్ళిందో చెప్తాను. క్రిస్మస్ జరిగే సీజన్లో గూగుల్ ఓపెన్ చేసి అక్కడ లేబర్ క్యాంప్స్ ఉంటాయి. వేల మంది లేబర్స్ పనిచేస్తారు అన్ని దేశాల నుంచి. ఆ లేబర్ క్యాంప్కి ఫోన్ చేసి ఆ క్యాంప్ మేనేజర్కి ఇమ్మని అడిగేవాడిని. ఓకే, క్యాంప్ మేనేజర్కి ఫోన్ చేసి మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం, మీ క్యాంపులో కొంతమందికి క్రిస్మస్ సెలబ్రేషన్కి పంపించండి అని అడిగేవాడిని. ఓకే, వాళ్ళు అడిగేవారు, నీకు తలకాయ పనిచేస్తుందా, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అనేవాళ్ళు. ఓకే, అదేంటి మీరు ముస్లింలై ఉండి రంజాన్ పండగకి ఇఫ్తార్ విందుకు పిలుస్తున్నారుగా, మా దేశంలో సీఎంలు పిఎంలు కూడా వెళ్తుర్రు, మీరు మాత్రం ఇఫ్తార్ విందు చేసుకుంటే మేము రావాలి, మేము క్రిస్మస్ చేసుకుంటే మీరు రారా అని అడిగేవాడిని. సరే నువ్వెవడో రా చూద్దాం, ఫస్ట్ నువ్వు రా అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకే, నేను వెళితే నన్ను చంపేస్తారని నాకు భయంలే, దేవుడికి స్తోత్రం. వెళ్ళేవాడిని నేను. ఒకరోజు ఇలాగే వెళితే ఒక ఇమాము అండర్ గ్రౌండ్లో మసీదు ఉంది, మసీదులో ఫస్ట్ ఫ్రంట్ లైన్లో ఉన్నాడు. వాము నన్ను పిలిచినోడు రిలీజియస్ లీడరా అనుకున్నా. వీ డోంట్ మైండ్, హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ మీ. ఓకే, ఆయనతో కూర్చొని బయటికి తీసుకెళ్ళి 2 గంటలు 10 పేజీల మీద యేసు ప్రభు గురించి బొమ్మలేసి మొత్తం సువార్త చెప్పి ప్రభు గురించి ప్రకటించొచ్చా. సో ఇలా నేను పరిచయం చేస్తున్నప్పుడు సహజంగానే స్ప్రెడ్ అవుతుంది. ఓకే, వాళ్ళకి తెలిసింది, స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే మా ఆఫీస్లో కూడా చాలామందికి నేను సువార్తను ప్రకటించేవాడిని. అంత మాత్రమే కాదు, చాలామందిని సువార్త ప్రకటించే వారిని తయారు చేయ. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, మా ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నా ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్, నా ప్రాజెక్టే ప్రపంచంలో పెద్ద ప్రాజెక్ట్, 1,00,000 కోట్లు. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి పోయి ఎప్పుడు ఊడిపోతావో తెలియదు, ముందు ప్రభువుని నమ్ముకో అని చెప్పిన నేను. ఆయన 65 సంవత్సరాలు. నువ్వు ప్రపంచంలో ఒక ఉన్నతమైన ప్రాజెక్ట్కి డైరెక్టర్వే, రేపు చస్తే మనల్ని బయటపడేస్తారు, ముందు యేసుని నమ్ముకో అని చెప్పిన నేను. సో కాబట్టి ఆమె రాడికల్ మిషనరీ మైండెడ్ ఇవాంజలిస్ట్. ఓకే, వాళ్ళు నన్ను పట్టుకోవడం అనేది వాళ్ళ లెక్కలకి అది కరెక్ట్. ఓకే, దాని తర్వాత ఏమైంది? అప్పుడు నన్ను అర్థమైపోయింది, నా బాస్ చాలామందికి కూడా సువార్త చెప్పడం జరిగింది. వారు నాకు నేరుగా కీడు చేయాలని వాళ్ళు అనుకుంటే మనం దొరకం అన్నమాట. సో కాబట్టి ఆ సౌదీ దేశస్తులతో కంప్లైంట్ రేజ్ చేయించారు. ఓకే, నాకు మా డివిజన్లో చాలా మంచి పేరుంది. అంటే పొమ్మలు లేక పొగబెట్టారు. అంటే నా డివిజన్లో చాలా మంచి పేరుంది. ఆ డివిజన్ అంతా నేను చాలా బాగా వర్క్ చేసేవాడిని. సో కాబట్టి నన్ను పంపిస్తే ప్రాజెక్ట్కి నష్టం. కాబట్టి ప్రాజెక్ట్ డైరెక్టర్ డెసిషన్ తీసుకోలేడు నా గురించి. ఓకే, కాబట్టి వాళ్ళు సౌదీ గవర్నమెంట్లో ఆ హయ్యర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ లెవెల్లో వెళ్ళి నా మీద కంప్లైంట్ చేస్తే ప్రాజెక్ట్ డైరెక్టర్ పిలిపించారు. ఏంటి నిన్ను తీసేయాలని ప్రెషర్ వస్తూ ఉంది, అసలు నువ్వేం చేస్తావేంటి అని అడిగాడు. నువ్వేం చేస్తావేంటి, నీకే సువార్త చెప్పినా నీకే అర్థమవుతుంది, నేను చేసేది ఏముంది, నేను ప్రజలకు సువార్త ప్రకటించేవాడిని, ప్రజలు మేలు కోరేవాడిని. అంటే లేదు, నిన్ను తీసేయమని నాకు ప్రెషర్ వస్తూ ఉంది. సరే మేము చూస్తాంలే అని చెప్పి వాళ్ళు సర్వే చేసినారు. సర్వే చేస్తే ఆఫీస్లో 400 మంది అంటే 300 మందికి గాస్పెల్ అప్పటికే పూర్తి చేసినాం. దేవుడికి స్తోత్రం. సో దానివల్ల వాళ్ళు డిసైడ్ చేసి ఇతను మిషన్ మీద ఉన్నాడు, ఇతను ఇంజనీర్ కాదు, ఇతను మిషనరీ, సో కాబట్టి ఇతన్ని మనం పంపించేయాలని డిసైడ్ చేసి నన్ను రిజిగ్నేషన్ అదంతా ఇచ్చేసి మొత్తం లాస్ట్ డేట్ డిసైడ్ చేసి, నాయన నీ జాబ్ పోయింది, యు ఆర్ రిమూవ్డ్ ఆల్రెడీ, యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ, లేదా నువ్వు వేరే జాబ్ చూసుకోమని వాళ్ళు చెప్పినారు. ఓకే, జాబేగా, నేను ఇందాక చెప్పాగా కోట్ల రూపాయలు వచ్చే ఉద్యోగం, ఆ జాబ్ పోయింది, అది మనకు పెద్ద ఫరక్ లేదు, దేవుడికి స్తోత్రం. ఆ ప్రాసెస్లో వాళ్ళు అనుకున్నారు నేను మినిస్ట్రీ మానేస్తా అనుకున్నారు, డబల్ అయిపోయింది, దేవుడికి స్తోత్రం. ఓకే, డబల్ అయిపోతే ఇంకా వాళ్ళు ఇంకా హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని ఒక ఈమెయిల్ పంపించారనమాట. మిస్టర్ కృష్ణ స్టిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాపగాండా ఆఫ్ క్రిస్టియానిటీ ఫ్రమ్ సౌదీ అరేబియా అని ఒక సబ్జెక్ట్ రాసి ఈమెయిల్ రన్ చేసుకుని అది హై లెవెల్ దాకా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకున్న ఈమెయిల్ నన్ను రిమూవల్ అంటే నన్ను వేరే దేశానికి వెళ్ళిపోవాలనే ఈమెయిల్లో అనుకోకుండా నాకు ఈమెయిల్ ఫార్వర్డ్ చేశారు, మర్చిపోయి. అంటే దీని వెనక నాకు తెలియదు అసలు ఏం జరిగిందనే విషయం. ఆ ఈమెయిల్లో నాకు అర్థమైపోయింది అది హై లెవెల్ దాకా నడుస్తుందని. వాళ్ళు ఫార్వర్డ్ చేసిన వెంటనే మర్చిపోయి మళ్ళీ దాన్ని రీకాల్ చేసుకున్నారు. ఈ లోపల నేను ఆ ఈమెయిల్ ఫార్వర్డ్ చేసుకున్నా. దాన్ని బట్టి వాళ్ళు చాలా హై లెవెల్లో నడిచి నన్ను ఆ దేశం నుంచి పంపించాలని డిసైడ్ చేసి నాకు ఫోన్ చేశారు ఎర్లీ మార్నింగ్ హాలిడే రోజున. నువ్వు ఆపలేకపోతున్నాం నిన్ను, కృష్ణ ప్లీజ్ వెళ్ళిపో, నీ మీద చాలా హెవీగా ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది అని నీ మీద కొంచెం కన్సర్న్ ఉంది, నీకు 2 బిడ్డలు ఉన్నారు, ప్లీజ్ వెళ్ళిపో ఇమ్మీడియట్గా, ఎంత వీలైతే అంత అని నాకు చెప్పారన్నమాట హెచ్ఆర్ నుంచి. అప్పుడు కోవిడ్ సీజన్లో నేను అనుకున్నా, కోవిడ్ సీజన్లో నా మీద కన్ను నుంచి నన్ను వదిలేస్తారేమో అనుకున్నా. కోవిడ్ సీజన్లో కూడా నేను వెళ్ళిపోవాలని ప్రెషర్ చేసినారట. అప్పటికప్పుడు చార్టర్ టికెట్ బుక్ చేసుకొని మేము 2020లో ఇండియాకి వచ్చామన్నమాట. దిస్ ఈజ్ మై డిపోర్టేషన్. ఓకే, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళొచ్చా సౌదీ? అయితే నన్ను బ్యాన్ చేశారు, మిడిల్ ఈస్ట్ బ్యాన్ చేశారు. ఓకే, ఇప్పుడు వెళ్ళలేరు మీరు. అయితే మిడిల్ ఈస్ట్ బ్యాన్ చేసిన తర్వాత మొన్ననే నేను ఆ బ్యాన్ ఎక్స్టెండ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి దుబాయ్ ట్రావెల్ చేయడం జరిగింది. దుబాయ్ వీసా వచ్చింది. సో కొంత బ్యాన్ లిఫ్ట్ చేసినట్టుగా ఉంది, చూడాలి. సిస్టర్, మరి ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు బ్రదరు, మరి మీకేం బాధ అనిపించట్లేదా? సో పిల్లల్ని వదిలిపెట్టి మిమ్మల్ని వదిలిపెట్టి ఇలా దేవుని కోసము నిర్వీర్యంగా నెలలు తిరుగుతూ ఉన్నాడు. మీరేంటి మీ భర్త పట్ల ఒపీనియన్? మీ యాక్చువల్గా దేవుళ్ళో వచ్చేటప్పుడు దేవుడే మాకు ఏ మనుషులు చెప్పలేదు దేవుని సువార్త. ఆ టైంలో మేము దేవుడే దగ్గరుండి ఒక గదిలో మేము మరి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఇద్దరము కన్నీటి పర్వంతమయ్యే వాళ్ళం ఇద్దరం.
రోజంతా నేను చిన్న పాపం పట్టుకొని నేను దైవవాక్యం చదివేదాన్ని. ఆయన మత్తయి చదివిన తర్వాత నాకు మత్తయి ఇచ్చేవాడు. మేమిద్దరం ప్యారలల్గా చదువుకుంటూ వెళ్ళాం. మళ్ళీ నైట్ అంతా దాని గురించి మేమిద్దరం డిస్కషన్ చేసేవాళ్ళం అన్నమాట. ఆ టైంలో బాగా ఏడ్చేటోళ్ళం బ్రదర్. అంటే మేము అప్పుడప్పుడే దేవుళ్ళో మేము అడుగులేస్తున్నాం కాబట్టి మాకు కోపం వచ్చేది. ఎవరి మీద? ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ మీద మాకు బాగా కోపం వచ్చేది అన్నమాట. వీళ్ళు మనకి అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ అన్నీ తప్పులు చేసేవాళ్ళే మ్యాక్సిమం. మరి ఇలాగ ఎందుకు తప్పులు చేశారు వాళ్ళు? ఇంత మంచి దేవుని పెట్టుకొని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు అని మాకు కోపం ఉండేది. మనకు ఎందుకు సువార్త చెప్పలేదు అని కోపం ఉండేది బ్రదర్. సువార్త చెప్పాలి, ఒక మంచి వేలో చెప్పాలి సువార్త అనేది మాకు ఆ రోజే ఎప్పుడైతే దేవుని వాక్యం మేము పట్టుకున్నామో దేవుడు అదే టైంలో మాకు రివీల్ చేస్తాడు. మేము సువార్తికులుగానే మేము చేయాలని. అలాగా మేము ఆయన సువార్త చేస్తున్నప్పుడల్లా నేను ఎప్పుడూ అడ్డు రాలేదు బ్రదర్. సో నేను డే 1 నేను ఎలాగున్నానో నేను అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చాను ఆయనకి. నేను చెప్పాలనేది. కానీ ఇప్పుడు బాగా నెలలు వెళ్ళిపోతున్నారు కదా. అవును బ్రదర్. యాక్చువల్గా మేము ఆ దేశం నుంచి వెలివేయబడ్డ తర్వాత మేము ఇండియా రాక తప్పదుగా బ్రదర్. ఆ వచ్చినప్పుడు మరి దేవుడు మరి నన్ను ఆ కరోనా టైంలో మరి నేను కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేయలేని పరిస్థితి. మీరు వచ్చేసిన తర్వాత మీ బంధువులు అడుగుంటారు ఎందుకు వచ్చేసారని. వాళ్ళకి తెలియదు, ఇప్పుడు నా వీడియో చూస్తే తప్ప వాళ్ళకి తెలియదు బ్రదర్. మా నాన్నగారికి కానీ మా అన్నదమ్ములకు తెలియదు. తెలిస్తే మా అక్కడికి కొద్దిగా తెలుసు. అది కూడా యాక్చువల్గా మా నాన్నగారికి వీళ్ళెవరికి తెలియదు. ఏంటంటే ఇక్కడ ఏపీ ట్రాన్స్లో జాబ్ ఉంది, మేము దానికే వచ్చామనే చెప్పాం. ఎందుకంటే మాకు మేము వచ్చేసే టైంలో నేను దేవుని అడిగాను, ప్రభువా మరి ప్రెసెంట్ వర్కింగ్ అన్న ఏపీ ట్రాన్స్? లేదు. యాక్చువల్లీ మేము అక్కడి నుంచి వచ్చినప్పుడే నేను దేవా నేను ఏమీ చెప్పాలి, నేను ఇండియా వెళ్ళిపోతే మరి నేను వెళ్ళిపోతున్న ప్రభువా మరి మేము అక్కడికి వెళ్ళి ఏం చెప్పుకోవాలని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ టైంలో ఏపీ ట్రాన్స్లో ఒక లెటర్ రావడం జరిగింది మాకు. ఆ లెటర్ పెట్టుకొని మాకు ఏపీ ట్రాన్స్కో వాళ్ళు మళ్ళీ పిలిచారు, మమ్మల్ని మళ్ళీ అప్పీల్ చేసుకోమన్నారు. అందుకని వచ్చాము. ఈ కరోనా టైంలో మళ్ళీ జాబ్లన్నీ పోతున్నాయి కదా ప్రపంచ దేశాల్లో అని అదొక్క సాక్ష్యం చెప్పడం కోసం దేవుడు కూడా మాకు ఆ చిన్న అక్లు ఇచ్చాడు మాకు. లెటర్ యూజ్ అయింది మాకు అట్లా. సో బ్రదర్ నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నా. ఇక నేను వచ్చి ఇక్కడ ఉండిపోయాను. ఆయన వర్క్ పరంగా అన్ని దేశాలు వెళ్ళాల్సి వస్తుంది. పౌలు వలే మరి అక్కడ దేవుడు మరి పౌలుని ఏ రకంగా వాడుకున్నాడో, టెంట్ మేకింగ్ చేస్తూ దేవుని సేవ ఎలా చేసుకున్నాడో ఆయన కూడా ఆయన పని చేసుకుంటూ దేవుని సేవ చేస్తుంది. దానికి నేను అడ్డు రాలే బ్రదర్ ఎప్పటికీ. కాకపోతే భయపడుతూ ఉంటా. నేను చాలా భయపడతా. ఎందుకంటే ఏ ఫ్యామిలీకైనా ఉంటుంది భయం అనేది. యాజ్ ఏ ఉమెన్గా మేము బలహీనం, అది దేవుడే చెప్పాడు. భయం వేస్తుంది. నేను కొన్ని చెప్తూ ఉంటాను, జాగ్రత్త ప్రే చేసుకుని వెళ్ళండి, నేను ప్రే చేస్తున్నాను. ఆయన సువార్త చేసినంతసేపు నాకు టెన్షన్. సువార్త అయిపోయిన తర్వాత నేను ఎమ్మటే కాల్ చేస్తా, నాకు నిద్ర పట్టదు. ఇక అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు ఇక గుండెలు దడదడమంటుంది బ్రదర్. ఎవరైనా చంపేశారా, ఎవరైనా పీక కోసేసారా, ఉంటారుగా బ్రదర్ అన్ని చోట్ల. ఎందుకంటే జరుగుతున్నాయి బ్రదర్, జరుగుతున్నాయి, మందిరాలు తగలబెట్టేస్తున్నారు, భయం లేక ఏం లేదు, పాస్టర్స్ ని కొడుతున్నారు, చాలా భయం ఉంటుంది. కానీ ఎందుకు భయము అని ఆయనే చెప్తా ఉంటారు. దేవుని వాక్యాన్ని కూడా పట్టుకొని ప్రార్థిస్తారు. మీరు ఇలా బ్రదర్ ఇట్లా వాడబడడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది బ్రదర్, చాలా సంతోషం. దేవుళ్ళు వాడబడడం అనేది అది చాలా గొప్ప విషయం. అందరికీ అవకాశం రాదు. దేవుడు ఆయనకి అంత అవకాశం ఇస్తున్నప్పుడు మరి దేవుడు సేవలో ఆయన అలాగా వెళ్తున్నాడు. ఆ దేవుడే సహాయం చేస్తుంది బ్రదర్. ఆ ధైర్యము ప్రతి ఒక్కటి ఆయనకి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇందులో నా సపోర్టు ఏంటంటే ప్రేయర్ సపోర్ట్ ఉంది. ప్రేయర్ సపోర్ట్ ఉంది. నేను భయపడతాను, ఆ భయపడడంలో కూడా ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన. మరి ఆ కన్నీటి ప్రార్థన వల్లనో ఏమో తెలియదు కానీ ఆఫ్టర్ ఈయన చేసిన సువార్త వలన చాలామంది రిపెంట్ అవుతుంటారు. ఆ సాక్ష్యాన్ని విని నేను ఇంకా సంతోషిస్తూ ఉంటాను. అన్న చెప్పండి చివరిగా, మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి మీరు ఎందుకు అంత భారము అనే పాయింట్ దగ్గర, ఈ సత్యము మనుషులను ఒక గొప్ప ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. సేవ చేసే వారందరూ గదుల్లోనే సేవ చేస్తున్నారు. సమాజంలో వెళితే చంపేస్తున్నారు, సమాజంలో వెళితే కొడుతున్నారు. కాబట్టి మనవాళ్ళు కూడా గదుల్లోనే సేవ చేయడం కొంచెం సేఫ్ జోన్ అని అనుకుంటున్నారు.
ఓకే. కానీ ప్రభువు ఆయన ప్రజల కొరకు మరణించడానికి కూడా వెనకాడలేదు. ఓకే. ప్రభువు ఆత్మ కలిగిన మనము ఎవరో చంపుతారని మనం ఎందుకు వెనకాడాలి? ఆమేన్. అంతే. వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే సేవకు వచ్చినోడు చావుకు వచ్చాడు, అన్నిటికీ తెగించే ఈ పరిచర్యకు వచ్చాం. చాలామంది అంటారు డబ్బులు సంపాదించడానికి సేవలోకి వస్తున్నారంటారు. నేను నెలకి 50,000 ఇస్తా, నా దగ్గర పని చేయడానికి రండి ఎవరైనా. ఎవరు రారు. అదే అదే అదే. సో కాబట్టి ఆ యేసుని పరిచయం చేయడం కోసం ప్రాణం ఇవ్వడం కూడా అల్పమే, అది అల్పమైనదే. సో కాబట్టి నాకు ఎక్కువ భారం ఏంటంటే సువార్త తెలియని ప్రజలు చాలామంది బయట ఉన్నారు. ఓకే. వారి దగ్గరికి చేరుకోవడానికి పోరాటం ఉంది. అవును. ఆ పోరాటాన్ని కూడా మనం జయించి భీకరమైన కార్యాలు ప్రభు కొరకు చేయాలి. కాబట్టే దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమన్న. Yes. చాలా చాలా సంతోషం. అండ్ మీ ఇంటికి నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్న? 2 years అయిందన్న? 1 year అయింది? ఆల్మోస్ట్ మీరు మా ఇంటికి 2020 నవంబర్ ఆ టైంలో వచ్చారు. మీరు నవంబర్లో వచ్చాను కదా. సో 2020 అంటే ఇప్పుడు 2.5 years అట్లా. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలప్పుడు మీరు నా సాక్ష్యం విన్నారు. Yes. సాక్ష్యం విని బ్రదర్ ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. అంటే నా సాక్ష్యం విన్నప్పుడు మీకు దేవుడు ఎంతో కొంత భారాన్ని కలగజేశాడు. భారాన్ని కలగజేసి ఇంటికి పిలిచి ఇన్వైట్ చేసి అక్క చక్కని వంట వండారు, చక్కని ప్రేమను పంచారు. సో రీసెంట్గా మళ్ళీ ఒక వీడియో చూశాను. ఈ అన్న వాళ్ళకి ఇంత భారం ఉందా ప్రభువు పట్ల? ఈ అన్నని నేను కలవాలి. ఒక ప్రేరేపణ, నాకు బలమైన ప్రేరేపణ. ఈ అన్నని నేను కలవాలా, అక్కని కలవాలా, అక్కతో మాట్లాడాలా, అన్నతో నేను మాట్లాడాలా, ప్రభు కొరకు ఇంత రోషం కలిగి వీళ్ళు ఉన్నారా అనొక గుండెలో ఒక తృష్ణ, ఒక ఆశ నాకు ఉండిందనమాట. అందుకని ఆ రోజు ఇమీడియట్లీగా మీకు ఫోన్ చేశాను. అన్న మీరు నెక్స్ట్ రోజే నా దగ్గరికి రావాలంటే నాకు కుదరదన్నారు. నాకు కుదరదన్నారు. అన్న మరి ఎప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ సండే తప్పకుండా నీకే ఇస్తా తమ్ముడు అని చెప్పేసి అన్నారు. మీరు రావడం చాలా సంతోషకరం, మీలాంటి వారిని కలుసుకోవడం చాలా సంతోషకరం. సో ఇంకా మీరు గొప్పగా దేవునిలో వాడబడాలి, ఇంకా మీరు దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడాలి, ఇంకా మీరు చేరుకొని లేని దేశాలు ఇంకా మీరు స్వతంత్రించుకోవాలి, ఇంకా ఎక్కడెక్కడైతే వెళ్ళి ఏ దేశానికి వెళ్ళి మీరు పరిచర్య చేయాలనుకుంటున్నారో ఒక పౌలు వలె మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యాజ్ వెల్ యాజ్ ఒక తమ్ముడిగా నేను తప్పకుండా మీకోసం రెగ్యులర్గా ప్రార్థన చేస్తాను. సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, మన పరిచర్య చూశారు, మన అనాథ శరణాలయం పరిచర్య చూశారు. ఈరోజు మీకు ఏమనిపించింది అన్న? అంతకంటే ముందు నేను చెప్పాలనుకుంది అంటే అన్న, పౌలు గారు ఒక మాట అంటున్నాడు. అన్న పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 ఆ ప్రాంతంలో, ఒకని విశ్వాసం వల్ల మరొకరు ఆదరణ పొందవలెనని, ఆమేన్, మీకేదైనా కృపావరం ఇవ్వాలని నేను ఎదురు చూస్తున్నానని పౌలు గారు అన్నారు. అంత గొప్ప దౌర్జన్యుడైన పౌలు గారు ఎక్కడ కూడా నేను శ్రేష్ఠుణ్ణి, మీకంటే గొప్ప పరిచర్య చేస్తున్నాననే అభిప్రాయం కలిగించే మాట ఒక్కటి కూడా రాయలే. అవునన్నా. ఒకవేళ ఎక్కడైనా రాసినా కూడా తన దేవుని పట్ల ఉండే భారాన్ని వ్యక్తీకరించడానికే రాశాడు తప్ప, అంటే నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని అనే మాటను ఎందుకు రాశాడంటే, నేను ప్రభు కొరకు ఎంతవరకైనా వెళ్ళడానికి ఉన్నాను, మీరు నాలాగా ఫీల్ అవ్వండి అని చెప్పడానికి రాశాడు తప్ప, మీకంటే నేను బెస్ట్ పరిచర్య చేస్తున్నాను చెప్పడానికి ఆయన ప్రయత్నం చేయలే. అవును. మీ సాక్ష్యం విన్న కొత్తలో నేను అన్న దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఏంటంటే, దేవుడు నన్ను మార్చినాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దేవుడి మార్పు ఎంత స్పష్టంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి ఒక్కరి సాక్ష్యాన్ని నేను అడుగుతా. అన్న ఎవరైనా మీరు ఎలా మారారు, మీరు ఎలా ప్రభువులో వచ్చారు, మీరు ఎంతకాలంగా ప్రభువులో ఉన్నారనే ప్రశ్న కామన్గా నేను చాలామందికి వేస్తూ ఉంటాను. అన్న అంటే దేవుడు ఎలా ప్రజల దగ్గరకు వస్తున్నాడు అనేది నేను అర్థం చేసుకోవడానికి. అన్న అన్న మీ సాక్ష్యాన్ని విన్న తర్వాత అన్న మీరు చేస్తున్న పరిచర్యను చూసి నాకు కొంత జెలస్ కలిగింది. అన్న అంటే కొంత అసూయ. అన్న పాజిటివ్. ఇప్పుడు క్రొవ్వులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. నాది పాజిటివ్ జెలస్. ఆ పాజిటివ్ జెలస్ ఏంటంటే, మీరు రాజ్యాంగానికి అనుకూలమైన ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. అన్న
ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర భీకరమైన పరిచర్య చేయొచ్చు అన్న. ఒక్క దగ్గర హడావిడి ఉంటే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు అన్న. కానీ నేనుంటున్న ప్రాంతము ఒక అరబిక్ కంట్రీస్ అన్నమాట, ముస్లిం దేశాలు. అన్న. ఇంకా ఎవరెట్టు చంపేస్తారో తెలియదు. అటువంటి దేశాల్లో ఉన్నప్పుడు నాకేమో మీలాగా పరిచర్య చేయాలని ఉంది అన్న. కానీ మీలాగా పరిచర్య చేసే ప్రాంతం నాది కాదు. అదే. సో మీలో నా పరిచర్యను చూసి నేను సంతోషించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్ అన్న. ఇది పాజిటివ్ జెలసే. అదే అన్న. ప్రభు మరి తేజ బ్రదర్ని వాడుకుంటున్నారు అనేది నాకు ఒక సంతోషకరమైన ఆమేన్ విషయం కలిగింది అన్న. తర్వాత మన పొలాల దగ్గర ఉండే బ్రదర్ కూడా ఆయన చెప్పడము, మీరు మాకు అందుబాటులో ఒక ఫోన్ కాల్ డిస్టెన్స్లో మీరు ఉన్నారని మాకు తెలియడం, అన్న. మిమ్మల్ని ఆహ్వానించాలని ఆ రోజు ఆహ్వానించాం. ఆ రోజు కూడా మీరు అడిగారు, బ్రదర్ ఏంటి నెక్స్ట్ అంటే మా దగ్గర సమాధానం లేకుండే. అవును. దేశ బహిష్కరణ గురి ఇచ్చాము, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలీదు, భవిష్యత్ అంతా ఎంత భక్తి ఉన్నా ఒక అంధకారం ఉంటుంది. అవును. ఆ రోజు మీరు మా ఇంట్లో వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు ప్రార్థించిన కొన్ని దినాల్లోనే చాలా రోజులుగా పెండింగ్ ఉండే ప్రాజెక్టు కన్ఫర్మ్ అవ్వడం, ఆమేన్. నేను మళ్ళీ ఆ దేశానికి వెళ్ళి పరిచర్య చేయడం, మిషనరీ పరిచర్య చేయడం, తర్వాత అలా జరుగుతూ వచ్చాయి. కానీ మీరు చేస్తున్న పరిచర్యను నేను మానిటర్ చేస్తున్నా. అన్న. మీ మీద వస్తున్న ఆరోపణల విషయంలో ప్రార్థన కూడా చేస్తున్నా. ఆమేన్, ఆమేన్. థాంక్యూ అన్న. నా మదిలో ఉండే మిమ్మల్ని అడిగే ప్రశ్నలు కూడా నేను మిమ్మల్ని ఆల్రెడీ అడిగేశాను. తప్పకుండా. సో కాబట్టి మనం దేవుని సేవకులం. ఎస్. ఈ లోకంలో కోట్ల రూపాయలు సంపాదించే ఆపర్చునిటీస్ ఉన్నా అన్న. వాటన్నిటి పక్కన పెట్టి నిందలు అవమానాలు భరించడానికి సేవలో వచ్చాము. ఎస్. అవునన్న. అందరికీ అన్నీ అర్థం కావు. అవును. నేను హిందూస్నే వెనకేస్తున్నా అన్న. క్రిస్టియన్స్ కూడా వెనకేస్తా. అన్న. వాళ్ళు మన మీద ఆరోపణ చేయడానికి వెనక ఏంటంటే వాళ్ళకి అర్థం కాలే పాపం. అన్న. యేసు ప్రభువుకి యూదుల మీద ప్రేమ ఏంటంటే యూదులకు అర్థం కాలేదనేది ఆయన అభిప్రాయం. అది స్పిరిచువల్ మెచ్యూరిటీ. అవునన్న. అవును. యూదుల దగ్గరికి వెళ్ళి నేను పరిచర్య చేశా కదా, గుడ్డి వాళ్ళ కళ్ళు ఇచ్చాను కదా, ఇస్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే పొమ్మని చెప్పా కదా, నా పరిచర్య అంతా ఇస్రాయేలు ప్రజల మధ్యనే చేశా కదా, వీరు నన్నే చంపమంటున్నారేంటి, సిలువ వేయము అరవమంటున్నారేంటి, బరబ్బాను వదిలేసి యేసును సిలువేయమంటున్నారేంటి అనే అది ఆయన గుండెలో ఆ బాధ నిలవలేదు. కాబట్టే ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీలోంచి ప్రభువా అసలు వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రభువా క్షమించు అన్నాడు. ఇప్పుడు నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే మీ మీద ఆరోపణలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఆ ఆరోపణలన్నిటికీ దేవుడు జవాబు ఇస్తూనే ఉంటాడు. నేనేమంటా అంటే సార్, మీరు నాకు నచ్చలేదనుకోండి, మీరు 1,000,000 మందితో సంఘం కట్టినా నేను పట్టించుకోను సార్. అవును. మీరు నాకు నచ్చినారనుకోండి, మీకు తినడానికి లేకపోయినా నచ్చుతుంది. అవును. ఇది మానవ బలహీనత. అవును. మిమ్మల్ని ఒకసారి వాళ్ళ గుండెల్లోంచి తీసేశారనుకోండి, మీరు సాక్షాత్తు యేసు ప్రభు అయినా మిమ్మల్ని ప్రేమించరు. అవును. ఈ బలహీనత సమాజంలో ఉంది. అవును. కాబట్టి ఆరోపించే వాళ్ళ ఆరోపణలు లక్ష్య పెట్టాల్సిన అవసరంలా మనం చేసే పని నిబద్ధతతోటి ప్రేమతోటి బాధ్యతతో చేస్తే డెఫినెట్గా దేవుడు దాన్ని ఘనపరుస్తాడు. మనం ఎవరి దృష్టిలో ఘనపరచబడకపోయినా బల నమ్మకమైన దాసుడా, నేను లోకము పుట్టక మునుపు దేన్ని సిద్ధపరిచానో నాతో వచ్చి అనుభవించమని ప్రభువు ఆ మాట చెప్తే చాలు, దాని కొరకే పరిచర్య చేయాలని నేను అంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, 21 రోజులు ఉపవాసం చేయాలా, మన శరీరాన్ని మనం చంపుకోవాలా అని నేను మిమ్మల్ని అడిగాను. అవునన్నా, అడిగాను. నేను ప్రపంచ దేశాలకు పరిచర్య చేసిన నేను పట్టుమని 10 రోజులు ఉపవాసం చేయలే అన్నా. నా ఫీలింగ్ ఏంటంటే, నేను పట్టుమని 10 రోజులు ఉపవాసం చేయకపోయినా ఒక 20-30 లక్షల మందికి దేవుడు నన్ను ఆశీర్వాదంగా ఉంచినాడు. ఆమేన్. నాకు మీ ఉపవాస అనుభవం నాకు లేదు అన్నా. అది నాకు ఒక ప్రశ్ననే కానీ విమర్శ కాదు. అన్న నేను మిమ్మల్ని విమర్శించలే. 21 రోజులు మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అనేది విమర్శ కాదు. మీరు ఉపవాసంలో ఉండగా మీరు ఏం చేస్తారు, మీరు ఎలా ఉంటారు, మీరు ఉండడానికి కారణం ఏంటి అనే దాన్ని మిమ్మల్ని అడిగారు. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అడిగారు. అవునన్నా. కాబట్టి మీరు చక్కని సమాధానాలు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత నేను కూడా ఉపవాసం ఉండాలా అని ఆలోచిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగుగా. నా వల్ల కాదు అన్ని రోజులు ఉండడం, కానీ మరి ఏదైనా విషయాన్ని బట్టి నేను ఉపవాసం ఉండాలని చేస్తున్నా. మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లోనే అన్నీ ఉన్నాయి. ఆరోపణలు ఉంటాయి,
అన్న అవమానాలు ఉంటాయి, చీత్కారాలు ఉంటాయి. అన్న వారి ప్రభువును కూడా అక్కడ సిలువేసి ఆమేన్ వేశారు కాబట్టి మనల్ని కూడా సిలువేస్తారు. అన్న వారి ప్రభువుని తన సొంత శిష్యుడే ఇస్కరియోతు యూదా అప్పచెప్పాడు కాబట్టి మనతో పాటు సహోదరులుగా ఉండే సేవకులు కూడా అన్న మనల్ని అప్పచెప్తారు, అన్న మన మీదే కేసులు పెడతారు. అన్న వీటన్నిటి విషయంలో మనం చింతించాల్సిన పని లేదు. అన్న మీరు ఇంత తక్కువ వయసులో ఇంత గొప్ప పరిచర్యను మీరు చేశారు. దీన్ని కొనసాగించడం అనేది అది కత్తి మీద సాము లాంటిది. అన్న డెఫినెట్గా దేవుడు మీకు తోడుగా ఉంటారు. థ్యాంక్ యూ అన్న. మీరు మా కోసం ప్రార్థన చేసిన తర్వాత, అంటే నేను ఇలా చెప్పాలో లేదో తెలియదు కానీ మీరు మా కోసం వచ్చి ప్రార్థన చేసిన తర్వాత డెఫినెట్గా మీరు దైవజనులు, మీరు ప్రార్థించున్నారు మా కళ్ళ ముందు. ఏమి మీరు ప్రార్థించడం వల్ల నాకు మేలు కలిగిందని చెప్పడానికి నేను సిగ్గుపడేది ఏముంది? అవునన్నా. మీరు ప్రార్థించడం వల్ల నాకు మేలు కలిగింది అని చెప్పడంలో అవమానం ఏముంది? మీరు ప్రార్థించింది నా ప్రభువుకే, ఆమేన్. మీరు ప్రార్థించింది మీ సహోదరుడికే. ఆమేన్. మీరు ప్రార్థించడం వల్ల నేనేం మీకు మేలు చేయలేదు, మీరే నా కొరకు ప్రార్థించి మేలు చేశారు. మీ ప్రార్థనల వల్ల కూడా మాకు మేలు జరిగిందని చెప్పడంలో ఏమి అతిశయోక్తి లేదు. అలాగే మీరు చేసిన ప్రార్థన వల్ల చాలామందికి విడుదల కలగవచ్చు. మీ వల్ల మేలు కలిగినా మీకు మళ్ళీ థ్యాంక్స్ కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. అలాగా మీరు మీ వల్ల మేలు కలగకుండా కూడా థ్యాంక్స్ చెప్పడం వాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ ప్రార్థన చేయడం బంద్ చేయొద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ఇంకా వాడుకుంటాడు. ఈ 3 సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసింది, మిమ్మల్ని చాలా మందిని చేరుకోవడానికి ప్రభువు వాడుకుంటున్నాడని అర్థమైంది. దేవుడికి స్తోత్రం. ప్రభు నామము వెళ్ళాలి, ప్రభు నామంతో పాటు సేవకుడు కూడా వెళ్తాడు. కొన్నిసార్లు సేవకుడి పేరే ప్రభు కంటే ఎక్కువగా వినిపించే ప్రమాదం కూడా ఉంది. అవును, అది ప్రజల బలహీనత. అయితే ప్రభు నామం కంటే మన నామం పైకి వెళ్ళే దాంట్లో మన నామాన్ని కొంచెం కింద దించుకొని ప్రభు నామాన్ని హెచ్చించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే క్రైస్తవులకు మేలు చేయకపోవచ్చు మనం, కానీ ఈ నశించిపోయే అన్ని జనులందరికీ మేలు చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని ఇంకనూ దీవించాలని, ఇంకా పరిచర్యలో ముందుకు తీసుకెళ్లాలని, మీకున్న ఆటంకాలన్నీ అవి పడద్రోయబడాలని, దేవుని జ్ఞానాన్ని వితర్కాలన్నింటినీ పడద్రోయబడిన శక్తి గలవారుగా, ఆ దుర్గాలన్నీ పడగొట్టేవారుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని మేము కుటుంబంగా ఏ రిజర్వేషన్ లేకుండా హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ అనాథ పిల్లల పరిచర్య, అనాథ వృద్ధుల పరిచర్య చూశారు కదా అక్క. సో ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అక్క? ఒక నిమిషం సిస్టర్ గారు చెప్పే ముందు, యాక్చువల్గా ఇది వెరీ ఇంపార్టెంట్. నాకు అనాథల విషయంలో నాకు అర్థం కాకలే చాలా రోజులు. అనాథలకు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సోషల్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దీనికోసం ఒక దైవజనుడి సమయాన్ని సోషల్ వర్క్కి ఎందుకు కేటాయించాలి అని ఒక విమర్శ నా హృదయంలో ఉండేది. ప్రభుని నమ్మిన 4-5 సంవత్సరాలు మనం మంచోళ్ళం కావు, నేను మంచోడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో చాలా తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి, వాటిని ప్రభు సరిచేశాడు. వాస్తవానికి సంఘానికి ఇచ్చింది 2 బాధ్యతలు. ఐ రిపీట్, ప్రతి ఒక్క సంఘానికి కూడా నేను చెప్పాలనుకున్న 2 మాటలు. సంఘంలోకి వచ్చే ధనము ఏదైతే ఉందో, నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా ప్రభువు తీసుకురమ్మని చెప్పినారు. దాన్ని దేని కొరకు వాడాలని ప్రభువు చూశాడంటే, 1 లోక సంబంధమైన, 2 ఆత్మ సంబంధమైన పరిచర్యలకు వాడాలి అనేది దేవుని మహోన్నతమైన ప్రణాళిక. ఐ రిపీట్, లోక సంబంధమైన పరిచర్య, దైవ సంబంధమైన పరిచర్య. లోక సంబంధమైన పరిచర్య ద్వారా దేవుడు అగాపే ప్రేమను చూపిస్తాడు. అగాపే ప్రేమ అంటే క్యాస్ట్ అని, రిలీజియన్ అని, మనోడని, తనోడని, కుష్ఠరోగోడని, అనాథని, విధవరాలనే వివక్ష ఉండకుండా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని కూడా దేవుడే పుట్టించాడు కాబట్టి, ఆ పుట్టించబడిన మనిషిని చేరుకునే బాధ్యత దేవుడికి ఉంది కాబట్టి, ఆ దేవుడు సంఘాన్ని నియమించాడు కాబట్టి, అవతలవాడు మన దేవుణ్ణి నమ్ముకున్నాడా నమ్మలేదా, రక్షణ ఉందా లేదా, మన డినామినేషనా కాదా అనేది చూడకుండా, తనామనే భేదం లేకుండా సేవ చేయాలి. దీన్ని సోషల్ వర్క్ అంటాం. ఈ సోషల్ వర్క్ మన సంఘంలో బీదలు, విధవరాళ్లను, అనాథలను ఎలా ఆదరించాలో
సమాజంలో బీదలను, అనాథలను, విధవరాలను కూడా మనం ఆదరించాలనే బాధ్యత ఇది. కానీ 99 సంఘాలు ఈ పని చేయవు. మీకు అర్థమవుతుందా? 99% ఆఫ్ చర్చెస్ విధవరాలను పట్టించుకోరు. 90% చర్చిలు అనాథలను పట్టించుకోరు. 85% చర్చిలు అసలు సంఘములో ఉండే బీదలను కూడా టచ్ చేయరు. అవును, ఇది దైవ వ్యతిరేకమైన నడిపింపు. పాయింట్ నెంబర్ 1. రెండవది, సంఘములో వచ్చే డబ్బు సేవ కొరకు వినియోగించబడాలి. ఆ సేవ అపోస్తలుడికా, ప్రవక్తకా, సువార్థికుడికా, కాపరికా, బోధకుడికి, ఉపదేశకుడికా, మరి సంఘములో పరిచర్య చేసే వాళ్ళందరి అవసరాలు ఆ ధనం ద్వారా తీరినప్పుడు సంఘ పరిచర్య విస్తరింపబడుతుంది. ఆమేన్, ఆమేన్. సో కాబట్టి సంఘములో వచ్చే డబ్బంతా ఈ 2 వర్గాలకి, ఒకటేమో అగాపే ప్రేమకి, రెండోదేమో క్రీస్తు పరిచర్యకు వినియోగించబడాలి. క్రైస్తవులకి, సేవకులకు ఇచ్చేది క్రీస్తు పరిచర్య అభివృద్ధి అయితే, లోకములో అనాథలకి, బీదలకి ఇచ్చే పరిచర్య లోక సంబంధమైన అగాపే పరిచర్యకు ఉపయోగపడుతుంది. ఈ 2 విషయాల్లో సంఘానికి క్లారిటీ లేకుండా ఉండి సంఘంలో వచ్చే డబ్బంతా మిస్యూజ్ అవుతుంది అంటున్నాను నేను. అయితే దేవుని దయని బట్టి మీరు ఈ అనాథ శరణాలయాన్ని, బీదలను, విధవరాలను ఆదరించే దాన్ని బట్టి దేవుని రాజ్యంలో, దేవుని సంఘములో ఒక అద్భుతమైన పరిచర్య మీరు చేస్తున్నారు. దీన్ని కొనసాగించండి ఎంత వచ్చినా. అయితే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి సంఘం కూడా ఒక అనాథ శరణాలయాన్ని నడిపిస్తే తప్పేంటి? ప్రతి సంఘం కూడా వీధులను పోషిస్తే, విధవరాలను పోషిస్తే తప్పేంటి? అసలు ఒక రకంగా మరి అమ్మతేజ మినిస్ట్రీస్ని మీరు చేయలేని పని వారు చేస్తున్నందుకు వారిని మీరు అభినందించాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూసి కొందరు ఆ పాయింట్లో నేర్చుకొని ఆ పరిచర్య కొదువును కూడా తీర్చాలని సంఘము బీదలను, అనాథలను, విధవలను ఆదరించడం ద్వారా, ఇప్పుడు ఒక ఆవిడ విధవరాలైపోయింది, తన భర్త రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు. జనాలు ఏమంటారు? మా దేవుడు నా భర్తని తీసుకెళ్ళిపోయినాడు అంటారు బయట వాళ్ళు కూడా. సంఘంలోని విశ్వాసులు ఏమంటారు? నా భర్తని దేవుడు తీసుకెళ్ళిపోయినాడు అంటారు. వాస్తవానికి ఏంటి? మరణ జీవాలు యెహోవా వశమని బైబిల్ కూడా చెప్తుంది. మరణము జీవము యెహోవా వశమైనప్పుడు ఒక మనిషి చచ్చిపోతే దేవుడు తీసుకెళ్ళాడు కాబట్టి ఆ బాధ్యతను దేవుడు సంఘం ద్వారా నెరవేర్చాలి. ఒక విధవరాల్ని పోషించమనే ఆజ్ఞ ఉన్నది దీనికోసమే. ఆ విధవరాలు పోషింపబడకపోతే దేవుడు నామం దూషించబడుతుంది. ఆ అనాథ చేర్చుకోకపోతే దేవుడు నామం దూషింపబడుతుంది. కాబట్టి ఇది మ్యాండేట్, కానీ ఇదేదో మీరేదో మేలు చేసేది కాదు. మీరు ఖచ్చితంగా చేయాల్సిన పరిచర్య మీరు చేస్తున్నారు. అనేక సంఘాలు కూడా ఈ బీదలు, విధవరాళ్ళు, అనాథాలు ఈ పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, నేను కూడా ఈ పరిచర్యలో బలహీనుడిగా ఉన్నా. నేను సభాముఖంగానే నేను ఒప్పుకుంటున్నా. మీతో పోల్చుకుంటే ఆ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నా. నేను కూడా ఈ విషయంలో కృప పొందుకొని నేను కూడా కొంతమంది అనాథలకు, బీదలకు మరి సహాయం చేయాలనే ఒక ఆలోచనలో, మరి లాస్ట్ మంత్ సిస్టర్ గారు కూడా ఒక అనాథ శరణానికి వెళ్ళి తనేదో కలిసి రావడం జరిగింది. దేవుడికి స్తోత్రం. వాట్ ఎవర్, మీరు మీ ద్వారా దేవుడు చక్కని పరిచర్య చేస్తున్నాడు. అదేవిధంగా శిష్యరికం వైపు కూడా ప్రోత్సహించి మరి క్రీస్తు పరిచర్యను కూడా బాగా ఉధృతంగా మీరు చేయాలని, పరిశుద్ధాత్మ సారథ్యంలో వాక్యానుసారంగా అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా నిలబెట్టి వారిని పరలోక సంబంధులుగా మార్చాలని ప్రభువుని బట్టి నేను బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూశాను బ్రదర్, చాలా చూశాను. అది దేవుడిచ్చిన ఆజ్ఞ, చేయమన్నాడు, మీరు చేసి చూపిస్తున్నారు. చాలా సంతోషం వేసింది. అది చాలా కష్టంతో కూడుకున్న సేవ బ్రదర్. అది అంత ఈజీ కాదు. దేవుడి కృప ఉంటే నే తప్ప అది చేయలేము. అది మీరు చేస్తున్నారు బ్రదర్. చూసి చాలా సంతోషం వేసింది. అలా కళ్ళ నీళ్ళు కూడా వచ్చింది నాకు. మీరు అంతమందిని ఆదరిస్తున్నారు దేవుని నామం బట్టి. అంతమందిని మీరు హక్కున చేర్చుకొని అమ్మ, నాన్న, అదే మీరు అన్నారు డాడీ, మమ్మీ అని పిలుస్తుంటే మీకు ఎంతో సంతోషం వేస్తుందని అన్నారు. మీరు చెప్పారు మాతో మేము వచ్చే ముందు. అది నిజంగా అది దేవుడిచ్చిన కృప బ్రదర్. ఆ దృష్టం మీకు ఇచ్చాడు దేవుడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకెంతో బ్లెస్ చేయాలని ఆ దేవుడిని వేడుకుంటుని ప్రార్థిస్తాం ప్రతిసారి. తప్పకుండా బ్రదర్. గాడ్ బ్లెస్ యూ, యువర్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్. చూశారు కదండి. సో దేశ విదేశాలలో ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి అన్న, ఎంతో భారము కలిగినటువంటి పరిచర్య పట్ల భారం ఉన్నటువంటి అన్న సాక్ష్యాన్ని ఈరోజు మనం పూర్తిగా విన్నాం.
సో ఇంకను బహుబలముగా దేవుళ్ళలో మరి వాడబడాలి. ఇంకా చేరలేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అనేకమైన ప్రాంతాలకి మరి అన్న చేరుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అన్న కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్ అన్న.